వేయి తల్లుల ప్రేమైన సాయిమాత దివ్య పాదార విందాలకు శతకోటి నమస్కారాలు సమర్పిస్తూ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ అలాగే పిల్లలకి పేరు పేరున సాయిరామ్. ఇప్పుడు తెలంగాణ పదయాత్ర సందర్భంగా కొన్ని పాటలు నేర్చుకుంటున్నాము. ఆ టైంలో అందులో ఒక పాట ఉంది, ఇవాళ నేర్పించాం కూడా. అందులో ఒక లైన్ వస్తుంది, जीवन बड़ा है अनोखा, सच लगे कभी लगे धोखा, फिर भी जन्मों से बिगड़ी सुधरे बस यही मौका, इसी नाम की शरण हो जा. అంటే జీవితం అనేది కొన్నిసార్లు ఇదే నిజం అనిపిస్తుంది, కొన్నిసార్లు ఏంట్రా జీవితం అనిపిస్తుంది. కాకపోతే మనకున్న అదృష్టం ఏంటంటే ఈ జన్మలో మనం స్వామి దగ్గరికి వచ్చాం. ఈ జన్మలో మనం ఈ జన్మ మళ్ళీ రాకుండా ఉండే అవకాశాన్ని కలిగి ఉన్నాం. స్వామి ఒక సమ్మర్ కోర్స్లో ఒక ఉపనిషత్తు ఉందండి, 108 ఉపనిషత్స్ ఉన్నాయి కదా మనకు. అందులో వన్ ఆఫ్ ది ఉపనిషత్స్ ఇస్ గర్భోపనిషత్. 17వ ఉపనిషత్తు గర్భోపనిషత్తు అని ఉంటుంది. అందులో అసలు మనము అంటే ఒక సోల్, ఒక ఆత్మ మన జీవిగా ప్రయాణించేది. అంటే అమ్మ గర్భంలో ఉండి మనం బయటికి వచ్చే ముందర ఒక జీవి ప్రయాణం ఏంటి అనేది ఆ గర్భోపనిషత్తులో ఉంటుంది. మీరు గూగుల్ చేస్తే ఫస్ట్లో కొన్ని వెరీ ఫిజియోలాజికల్, అంటే చాలా మెడిసిన్ ఆర్ దట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ వస్తుంది గర్భోపనిషత్తు అంటే. కానీ స్వామి చెప్పిన డిస్కోర్స్ కనుక మీరు వినగలిగితే అందులో స్వామి ఏం చెప్తారంటే 210th డే, ఓకే, అంటే ఆల్మోస్ట్ 7th month ఆఫ్ ద బేబీ వెన్ ఊమ్లో ఉన్నప్పుడు, అప్పుడు అందులో ఆ లైఫ్ ఫోర్స్ అంటే జీవాత్మ అనేది మనం ఏదైనా అంటామో అది ప్రవేశిస్తుంది. అప్పటి వరకు ఇట్స్ ఎ ఫీటస్, అంటే అదొక పిండం. అప్పటి వరకు అందులో లైఫ్ ఎప్పుడు వస్తుందంటే 210th డేకి అది ఆ జీవిలో ప్రవేశిస్తుంది. అప్పటి నుండి అందులో ఉన్న జీవికి అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనం మామూలుగా ఏమనుకుంటాం, ఒక లేక్ నుండి నది నుండి సముద్రం, అంటే అదొక జర్నీ. మనం ఎప్పుడన్నా కూడా ఒక అఖండంలోకి ట్రావెల్ చేస్తున్నామంటే ఫస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తాం. ఒక చిన్న, అంటే నువ్వు ఎప్పుడు కూడా ఎన్నో కప్పలాగా బావిలో ఉండకు అని చెప్పడం, అది దాన్ని అంటే కప్పలాగా బావిలో ఉండకంటే అంత నారో మైండెడ్ ఉండకండి, అంత చిన్నదంటే మనం ఒక బావి నుండి ఒక లేక్ నుండి ఒక నది నుండి ఒక సముద్రం, అది ఒక జర్నీ లాగా మనం వి కీప్ టాకింగ్ అబౌట్ ఇట్. అయితే ఇది జీవిలో ఏమవుతుందంటే ఒక సముద్రం నుండి బావిలోకి వచ్చినట్టు అవుతుందంట జీవికి. ఎందుకంటే హీఈస్ లివింగ్, హీ ఆర్ షీ ఆర్ దట్ సోల్ డజంట్ హ్యావ్, అంటే సోల్కి ఒక ఇది లేదు, లింగం లేదు, దేర్ ఇస్ నో జెండర్ టు ద సోల్. సో ఆ సోల్ అలా ఉన్నప్పుడు సడన్గా 7th monthలో వెన్ అగైన్ ఇట్స్, అంటే అన్నీ ఇంటర్ కనెక్టెడ్, అగైన్ సోల్ చూజెస్, అంటే ఆ సోల్ అనుకుంటుంది నేను ఇక్కడ ఉండాలి, నా జన్మ మళ్ళీ రాకూడదంటే నేను మేబీ ఇక్కడ ఉండాలని సోలే చూస్ చేసుకుంటుంది. ఆర్ కర్మలు పూర్తి చేసుకోవాలనుకుంటే ఆ సోలే చూస్ చేసుకుంటుంది ఇక్కడికి రావాలని. సో 210th డేకి ఎప్పుడైతే సడన్గా లైఫ్ ఫామ్ వస్తుందో ఆ జీవిలో అన్ని థాట్స్, అంటే లైక్ వెన్ వి డై, అంటే మనం స్వామి చెప్తారు జీవితంలో ఏది కూడా 100% సర్టెన్ కాదు. ఇవాళ మనకి డబ్బు ఉండొచ్చు, రేపు డబ్బు ఉండకపోవచ్చు. ఇవాళ తిండి ఉండొచ్చు, రేపు తిండి ఉండకపోవచ్చు. ఇవాళ ఏదో ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కానీ ఒకటి సర్టెన్ ఏంటంటే డెత్ ఈజ్ సర్టెన్ అని చెప్తారు స్వామి. సో స్వామి డెత్ ఈజ్ సర్టెన్ అన్నప్పుడు దానికి నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఆల్సో ఐ టెల్ యూ. బట్ డెత్ ఈజ్ సర్టెన్ అని చెప్తారు స్వామి. ఎప్పుడైతే మనం చనిపోతూ ఉంటామో ఒక ఫ్లాష్ లాగా మన లైఫ్ అనేది మన ముందర రొటేట్ అవుతుంది. కొంతమందికి వాళ్ళు చేసిన అచీవ్మెంట్స్ కనిపించవచ్చు, కొంతమందికి చేయలేనివి కనిపించవచ్చు, కొంతమందికి అరే నేను చేయలేదే ఇవి అనిపించవచ్చు, కొంతమందికి అబ్బా నేను భగవంతుడితో ఉన్నా నాకు చాలా అనిపించవచ్చు. చాలామందికి చాలా రొటేట్ అవుతాయి లైఫ్లో. అట్ ద ఎండ్ ఆఫ్ దట్ మూమెంట్ వాట్ అనేది కూడా మీరు లైఫ్లో ఏం చేశారనే దాన్ని బట్టే ఉంటుంది ఆ లాస్ట్ మూమెంట్లో వచ్చే థాట్ కూడా. అయితే ఈ జీవికి ఏమవుతుందంటే సడన్గా ఆ ప్రీవియస్ లైఫ్స్లో పట్ట బాధ,
ఆ వేదన అదంతా గుర్తొస్తుందంట ఈ జీవికి. గుర్తొచ్చి ఆ జీవికి అనిపిస్తుందంట, అరే మళ్ళీ వచ్చి పడ్డాను దీంట్లోకి అని, మళ్ళీ దీంట్లోకి వచ్చి పడ్డానే అనిపిస్తుందంట జీవికి. అనిపించి మనం ఎప్పుడైతే అది కరెక్ట్ ఆ థాట్స్ అంటే అమ్మ గర్భంలో నుండి ఎప్పుడైతే అది బయటికి వస్తుందో అంతవరకు కూడా ఆ జీవికి అన్ని లైఫ్స్ గుర్తుంటాయంట. ఇది స్వామి చెప్పింది, నేను చెప్పింది కాదు. అగైన్ ఇఫ్ యూ సర్చ్ గూగుల్ ఇట్ మైట్ సే సంథింగ్ ఎల్స్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ వాట్ స్వామి టోల్డ్. ఓకే, ఆ జీవికి అన్నీ గుర్తుంటాయి, అన్ని లైఫ్స్లో జరిగినవి గుర్తుంటాయి. మేబీ చీమ నుండి ఇప్పటి వరకు అయినవన్నీ గుర్తుంటాయి. కరెక్ట్గా ఆ ఫ్యూజ్ ఎప్పుడైతే వచ్చేస్తుందో బయటికి ఇట్లా రాగానే ఫర్గెట్స్ ఎవ్రీథింగ్. అంటే ఒక డేటా ఎరేజ్ అయిపోతుంది అనమాట మొత్తం. అంటే రీసెట్ బటన్ కొట్టేస్తాడు దేవుడు. ఆ లోపల ఉన్నంత వరకు ఆ జీవి ఏమనుకుంటుంది, నేను ఎలాగైనా సరే ఈ జన్మ మాత్రం యూటిలైజ్ చేసుకోవాలి, ఈ జన్మలో మాత్రం ఇంకో జన్మ రాకుండా నేను చూసుకోవాలి అని ఆ జీవి లైక్ డస్ దట్ ఎంటైర్ క్యాలిక్యులేషన్ ఇన్సైడ్ ద జీవాత్మ డస్ ఎంటైర్ క్యాలిక్యులేషన్ లోపల. కరెక్ట్గా అది రాగానే ఇట్స్ ఎ క్రూయల్, అంటే ఒక విధంగా చెప్పాలంటే దేవుడు అంటే హీస్ టేకింగ్ ఇట్ ఆఫ్ ఆల్ యువర్ మెమరీ, హీస్ జస్ట్ పుల్లింగ్ ఇట్ ఆఫ్. ఇట్స్ ఎ డేటా ఎరేజ్. నథింగ్ యూ రిమెంబర్. వెన్ యూ కమ్ అవుట్ యు ఆర్ యాజ్ బ్లాంక్ అండ్ దట్స్ హౌ యూ క్రై, దట్స్ హౌ బేబీ క్రైస్ అని స్వామి అంటారు. అందుకనే ఏడుస్తుంది. ఎందుకంటే ఆ టైంలో దట్ జీవాత్మ ఫీల్స్ స్వామి, బికాజ్ ఇట్ ఫీల్స్ నా దగ్గర నుండి అంతా వెళ్ళిపోతుంది. అంటే లైక్ ఇమాజిన్ ఐఎమ్ స్టాండింగ్, సడన్లీ ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఐ ఫర్గెట్ this place, I forget this world, I forget the people I know, and I'm knowing that I'm forgetting. Imagine what kind of pain you will have, and you don't have control. Somebody is erasing your data, right? So అలా బయటికి రాగానే ఏడుస్తుందంట జీవి. ఎందుకు అదే అంటారు కదా, ఎందుకు ఏడుస్తారు అంటే వెన్ వీఆర్ బోర్న్, కబీర్ అంటారు, వెన్ మనం పుట్టినప్పుడు మనం ఏడుస్తాము, అందరు నవ్వుతుంటారు, ఎందుకంటే వాళ్ళ జన్మ అని ఏడుస్తాం అనమాట. అయితే స్వామి అక్కడ చెప్తారు, ఇది ఎండ్ ఆఫ్ ది స్టోరీ కాదు. స్వామి అక్కడ చెప్పేది ఏంటంటే 84 కోట్ల జీవరాశులలో ఈ మర్చిపోయిన డేటాని రికవర్ చేసుకోగలిగే శక్తి మానవుడికే ఉంది. మళ్ళీ మర్చిపోయిన ప్రతి డేటా పాయింట్ని రికవర్ చేసుకునే శక్తి మానవుడికే ఉంది. అది ఎలా అంటే భగవంతుడి వైపు ఎప్పుడైతే నువ్వు ఫోకస్ పెడతావో, ఆ ధ్యానం, ఆ సాధన అవన్నీ ఎప్పుడైతే చేస్తావో, యు మే నాట్ రిమెంబర్. అంటే నేను గోదావరిలో పుట్టానా లేకపోతే షికాగోలో పుట్టానా అది గుర్తుండకపోవచ్చు, కానీ యూ విల్ డెఫినెట్లీ రిమెంబర్ వేర్ యూ టు హెడ్. ఏది నీ డెస్టినేషన్ అనేది అది గుర్తొస్తుంది నీకు. అది ఆ కాంటాక్ట్లోకి నువ్వు వచ్చినప్పుడు, ఆ దైవత్వంతో కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు అది గుర్తొస్తుంది. అది గుర్తొచ్చినప్పుడు ఒక సాధన అనేది జరిగినప్పుడు నీకు మరుజన్మ అనేది ఉండదు అన్నారు స్వామి. సో ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఆలోచిస్తే వీఆర్ ఆన్ దట్ జర్నీ టువర్డ్స్ నాట్ హ్యావింగ్ బర్త్ అగైన్. ఎవరికన్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళు నాకు మళ్ళీ జన్మ కావాలి, నాకు మళ్ళీ ఇదే భార్య కావాలి, నాకు మళ్ళీ ఇదే భర్త కావాలి అనుకుంటున్నామంటే ఇంకా వీఆర్ స్టిల్ వన్ మోర్ ఈస్ పెండింగ్. ఓకే, యూఆర్ నాట్ డన్ యెట్. ఓకే, ఇఫ్ యూర్ థింకింగ్ దట్ యూ వాంట్ వన్ మోర్. ఓకే, బికాజ్ ఎంత స్వామి అదే చెప్తారు, హ్యాపీనెస్కి బ్లిస్కి చాలా తేడా ఉంది. హ్యాపీనెస్ అంటే ఏంటి? మొమెంటరీ. ఇప్పుడు కింద వంటలు జరుగుతున్నాయి కదా, ఆ వాసన వస్తూ ఉంటుంది మనకి. కొత్తిమీర వేసి ఇంగు పోపేస్తే ఒక వాసన వస్తుంది. ఆ వాసనకి పులిహోర కలుపుతుంటే మన నోట్లో నీళ్ళు వస్తాయి. అది వచ్చి మనం తిన్నప్పుడు ఏమవుతుంది? యాంటిసిపేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హ్యాపీనెస్ వస్తుంది. అబ్బా కరెక్ట్ పోపు పడింది, కరెక్ట్ కారం ఉప్పు పడింది అనుకోండి. తినంగానే ఆకలిగా ఉంటే వాట్ యూ ఫీల్? యూ ఫీల్ హ్యాపీనెస్. బట్ వాట్ హ్యాపెన్స్, ఇందాక నేను వచ్చేటప్పుడు కార్లో సిమిలర్ ఎక్స్పీరియన్స్ ఐ వాజ్ లిజనింగ్. ఏమవుతుందంటే ఒక వారం తర్వాత ఈ పులిహోర గుర్తొచ్చింది అనుకోండి, మీకు హ్యాపీనెస్ వస్తుందా? పులిహోర గుర్తొస్తే వాట్ యూ విల్ ఫీల్ ఇస్, అరే ఆ పులిహోర మళ్ళీ దొరికితే బాగుండే అనిపిస్తుంది. హ్యాపీనెస్ బదులు ఏమొస్తుంది? ఒక విధమైన ఎంప్టీనెస్ వస్తుంది. అంటే అరే అలాంటి పులిహోర కోసం వెతకడం స్టార్ట్ చేస్తాం మనం మళ్ళీ. ఆ పోనీ ఇంట్లో ఏం చేసినా కూడా అరే ఆ రోజు అక్కడ మందిరంలో తిన్న పులిహోర దొరకలేదు నాకు, రైట్? బట్ బ్లిస్ ఇస్ విత్ గాడ్. ఇది నేను విన్నది ఎందుకు షేర్ చేసుకుంటున్నాను, నాకు చాలా నచ్చింది. ఇది బ్లిస్ అనేది ఎట్లా అంటే, స్వామితో నాకు అనుభవాలు ఉన్నాయి. ఎప్పటివి అవి? నేను 1984లో పుడితే
ఒక చిన్న కరెక్షన్ సార్ చెప్పిన డేట్స్లో, ఎందుకంటే వేరే వేరే చోట కోట్ అయిపోతాయి కాబట్టి చెప్తున్నాను. నేను 1999 నుండి 2006 వరకు చదివాను. 2006 నుండి 7 వరకు ఏం చేయలేదు, వెయిట్ చేశాను. 2007 to 2013 రేడియో స్థాయిలో పనిచేశాను. 2013 నేను బయటికి వచ్చాను. సో దట్స్ మై ట్రెజెక్టరీ. అండ్ 2005, 6 and 9 and 10, 2002లో ఎక్కడికి వెళ్ళాను, ఇంకా జస్ట్ కాలేజ్ స్టూడెంట్. సో వాట్ ఐ వాస్ టెలింగ్ అబౌట్ బ్లిస్. సో ఎప్పుడు జరిగిన అనుభవాలు ఇవి, ఎప్పుడో జరిగిన అనుభవాలు, కానీ ఇప్పుడు కూడా అవి తలుచుకుంటే నాకు ఆనందం వస్తుంది. సంథింగ్ దట్ గివ్స్ యూ హ్యాపీనెస్ బియాండ్ ఇట్స్ టైమ్ ఈజ్ బ్లిస్. ఇప్పుడు అంటే నాట్ కంపేరింగ్, బట్ ఐఎమ్ సేయింగ్ ఈవెన్ మన ఫిజికల్ రిలేషన్షిప్స్లో కూడా, ఇప్పుడు మా పాపయ్య ఉంది 2 years తనకి. సో 0 to 2 వాట్ ఎవర్ మెమరీస్ వీ హ్యావ్, నో, we always think, అరే can she go back a little, can she crawl and can she be, but she's growing up faster, right? అందరు ఇక్కడ ఉన్న పేరెంట్స్కి అలాగే అనిపిస్తుంది, అరే మళ్ళీ మా పాప పాపలాగా ఉంటే బాగుండు, కెన్ ఐ టేక్ హర్ ఇన్ ఆర్మ్స్ అండ్ ప్లే విత్ హర్ హిమ్, అలా అనిపిస్తుంది. సో బ్లిస్ అనేది ఎప్పుడంటే భగవంతుడితో ఏదన్నా పర్మనెంట్లీ విచ్ స్టేస్ విత్ యూ ఈజ్ బ్లిస్. అండ్ వాట్ స్టేస్ విత్ యూ ఈజ్ గాడ్. అండ్ వాట్ కెన్ గివ్ యూ బ్లిస్ ఈజ్ స్వామి. స్వామి అది చెప్తారు, బ్లిస్ అనేది బయట వెతుక్కుంటూ ఉంటే ఎవ్రీథింగ్ యూ గెట్ ఈస్ హ్యాపీనెస్ ఎట్ ద మోస్ట్. అండ్ మొమెంటరీ హ్యాపీనెస్, అది కూడా ఒక ఇల్లు కొనుక్కున్నాను అనుకోండి, హ్యాపీనెస్, బట్ ఈఎంఐ ఈజ్ ఎ సాడ్నెస్, రైట్? సో ఇట్ ఈస్ ఆల్, నథింగ్ ఈజ్ లైక్ యూ కాంట్, none of the things that we think are happiness is happiness actually. It is momentary dopamine, I can call it. అంటే ఒక విధమైన rush of something which gives you, at the moment you will feel better about it. ఇప్పుడు చిన్నపిల్లలు they were chanting వేదం కదా. I don't have a particular topic on it today. I am just talking about Swami and remembering what I saw, what I went through with Swami. And I am trying to, like, when I am talking about something, ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ట్రై టు ఇమాజిన్, ఎస్పెషలీ వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రశాంత్ నిలయం ఆర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సిట్యుయేషన్, ట్రై టు ఇమాజిన్. ప్రశాంత్ నిలయానికి వెళ్ళిన వాళ్ళు ఉంటే కనుక జస్ట్ ట్రై టు ఇమాజిన్ వాట్ ఐఎమ్ సెయింగ్. రోజు స్వామి ఆ టైంలో 99, 2000 ఆ టైంలో కూడా స్వామి రోజు దర్శనానికి వచ్చేవాళ్ళు పొద్దున్నే, ఆ మ్యూజిక్ తోటి దర్శనానికి రాగానే. సండే రోజు ఏంటి, ప్రైమరీ స్కూల్ వాళ్ళ పిల్లలంతా ఉంటారు, సో కాలేజ్ అందరు కూర్చుంటాం. స్వామి వస్తారు, దర్శనం అయిపోయాక ఇంటర్వ్యూస్ ఇస్తారు, అందరు డివోటీస్కి ఇంటర్వ్యూస్ ఇచ్చాక మళ్ళీ పోర్టికో మీదకి వస్తారు. ఓకే, ఎక్కడైతే ఇప్పుడు స్వామి దివ్య సన్నిధి ఉందో ఆ దగ్గర, అక్కడ నుంచొని మాట్లాడేవాళ్ళు పిల్లలందరితోటి. ఒకసారి ఒక చిన్న అబ్బాయిని పిలిచారు, ప్రైమరీ స్కూల్, జస్ట్ 1st standard 2nd standard. ఆ అబ్బాయిని పిలిచారు. మీరు వినుండొచ్చు ఇది ఎక్స్పీరియన్స్, కానీ నాకు చాలా ఈ పిల్లలు చూసినప్పుడు ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇట్. ఆ అబ్బాయిని పిలిచి స్వామి అడిగారు, హౌ మెనీ బ్రదర్స్ డూ యూ హ్యావ్ అని అడిగారు స్వామి. ఎంతమంది బ్రదర్స్ నీకు అంటే చెప్పారు స్వామి, 2 brothers స్వామి అన్నారు. 2 brothers అంటే స్వామి బ్యాడ్. ఇప్పుడు వాళ్ళిద్దరు బ్రదర్స్ ఎక్కడున్నారు అంటే వాళ్ళు ఎక్కడో ఉన్నారనమాట, ఇక్కడ లేరు. అయితే స్వామి ఉన్నారు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు నిన్ను వదిలేసి, ఇక్కడ ఇంతమంది ఉన్నారు నీతోటి, ఇక్కడ వీళ్ళే నీతో చదువుకుంటున్నారు, వీళ్ళే నీతో ఆడుకుంటున్నారు, వీళ్ళు నీ రియల్ బ్రదర్స్ కదా అంటే స్వామి, ఎస్ స్వామి, దీస్ ఆర్ మై బ్రదర్స్. అంటే హౌ మెనీ బ్రదర్స్ యూ హ్యావ్. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్, అంటే టీచర్ గేవ్ ద క్వశ్చన్, గేవ్ ద ఆన్సర్, అగైన్ ఎగ్జామినింగ్ క్వశ్చన్, హౌ మెనీ బ్రదర్స్ యూ హ్యావ్ అంటే స్వామి, ఆల్ ఆర్ మై బ్రదర్స్ స్వామి అన్నాడు. ఓకే, సో ఇలా ఫస్ట్ సండే, ఓకే, దెన్ సెకండ్ సండే వచ్చింది, మళ్ళీ స్వామి మళ్ళీ అదే అబ్బాయిని పిలిచారు. పిలిచి మళ్ళీ అడిగారు, హౌ మెనీ బ్రదర్స్ యూ హ్యావ్ అంటే స్వామి, హౌ మెనీ ఫ్రెండ్స్ యూ హ్యావ్ అన్నారు స్వామి. హౌ మెనీ ఫ్రెండ్స్ యూ హ్యావ్ అంటే ఆ అబ్బాయి ఆన్సర్ స్వామి చెప్పారు కదా ఆల్రెడీ, ఏంటి, ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ స్వామి అన్నాడు అనమాట. ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ స్వామి అంటే నో నాట్ రైట్ ఆన్సర్ అన్నారు. స్వామి అన్నారు, వీళ్ళందరూ ఏంటి నీతో 5th class వరకు చదువుకుంటారు, లేకపోతే 10th standard వరకు చదువుకుంటారు, వీళ్ళు ఎట్లా అవుతారు నీ ఫ్రెండ్స్? ఆ తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతావు, నువ్వు ఏం తిన్నావు కూడా అడిగేవాడు కాదు వాడు నీ ఫ్రెండ్ ఎలా అవుతాడు? నేను స్వామి వచ్చాడు, స్వామి ఈజ్ యువర్ ఓన్లీ ఫ్రెండ్, గాడ్ ఈజ్ యువర్ ఓన్లీ ఫ్రెండ్ అన్నాను. సో వాడికి నౌ సెకండ్ సండే ఇస్ ఓవర్, థర్డ్ సండే హీ వాజ్ వెరీ అఫ్రైడ్, నో టుడే వాట్ క్వశ్చన్ ఈజ్ గోయింగ్ టు కమ్. స్వామి మళ్ళీ పిలుస్తారేమో, ప్రతి సండే వాడికి టెస్ట్ అయిపోయింది, వాడు ఎక్కడో కూర్చున్నాడు వెనకాల, అబ్బాయి వాళ్ళు స్వామి పిలవకుండా బాగుండాలని మళ్ళీ పిలిచారు స్వామి. పిలిచి హౌ మెనీ వైఫ్స్ యూ హ్యావ్ అని అడిగారు.
వాడికి సెకండ్ స్టాండర్డ్లో వైఫ్ అంటే అర్థమే తెలియదు, తెలిసిన వాళ్ళకి మళ్ళీ తెలుసుకోవాలని కూడా ఉండదు. ఐఎమ్ జస్ట్ జోకింగ్, బట్ యా. సో హౌ మెనీ వైఫ్స్ యూ హ్యావ్ అని అడిగారు. అడిగితే స్వామి వాడు అన్నాడు, ఆల్ ఆర్ మై వైఫ్ స్వామి అన్నాడు. అయితే అప్పుడు ఏమైందంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నవ్వడం స్టార్ట్ చేశారు. అయితే స్వామి సీరియస్గా అయిపోయి స్వామి చెప్పారు, వాడికిలో ఉన్నది మీలో లేనిది ఏంటంటే ఇన్నసెన్స్. నేనేం చెప్పానో అది తప్ప రైటా కరెక్టా కాదా నన్ను అడగలేవాడు, నన్ను మళ్ళీ తిరిగి క్వశ్చన్ చేయలేదు వాడు, ఇది కరెక్టా కాదా స్వామి ఇదా అదా అని. నేనేం చెప్పానో ఎగ్జాక్ట్లీ ఫాలోడ్. దట్ ఈస్ ద ఇన్నసెన్స్ ఆఫ్ చిల్డ్రన్. వెన్ వీఆర్ చిల్డ్రన్ ఏమవుతుందంటే, ఇప్పుడు చిల్డ్రన్ యాక్చువల్లీ ఐ వుడ్ సే దట్ ఈ ఫోన్ అనేది వచ్చాక కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయింది వాళ్ళ ఇన్నసెన్స్ అనేది. బట్ అదర్వైజ్ చిల్డ్రన్ ఆర్ సపోజ్ టు బి ఇన్నసెంట్ అండ్ దేర్ యాక్ట్స్ ఆర్ సపోజ్ టు బి వెరీ ఇన్నసెంట్. అండ్ మన అందరి నుండి కూడా స్వామి అప్పుడు ఏం చెప్పారంటే, మీ అందరి నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది కూడా గాడ్ దగ్గర ఆ ఇన్నసెన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. చాలా సీరియస్గా చెప్పారు. ఇంత 3 Sundays he took to drive the lesson home that what I want from you is this innocence of a child. ఏం చెప్పినా మళ్ళీ తిరిగి ఇప్పుడు అమ్మ చెప్పింది అనుకోండి, ఇది మంచిది కాదు నీకు అంటే, యా వి క్వశ్చన్, చిల్డ్రన్ క్వశ్చన్ పేరెంట్స్, బట్ స్టిల్ ఎట్ సమ్ పాయింట్ దే డెఫినెట్లీ లిజన్. ఓకే అమ్మ చెప్పింది నాన్న చెప్పారని ఒక ఇది ఉంటుంది. బట్ ఎట్ దట్ టైమ్ దట్ స్టక్ ఇన్ అవర్ హెడ్ దట్ వాట్ ఎవర్ స్వామి సేస్ టు అస్, వాట్ ఎవర్ స్వామి గివ్స్ అస్, వీ నీడ్ టు యాక్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, దాన్ని స్వామి నాకు ఇది ఎందుకు ఇచ్చారు, 2 bedroom ఇస్తే 3 bedroom ఇవ్వచ్చు కదా, కార్ ఇస్తే ఇంకోటేదో ఇవ్వచ్చు కదా, బైక్ వస్తే ఇంకా పెద్దది ఇవ్వచ్చు కదా, ఇలా కాదు. వాట్ ఎవర్ స్వామి గివ్స్ అస్ వితౌట్ క్వశ్చనింగ్ ఇస్, ఒక కష్టం వచ్చినా ఒక ఏది వచ్చినా కూడా ఐ ఆల్సో షేర్ ఎక్స్పీరియన్సెస్ అబౌట్ డిఫికల్టీస్ అండ్ హౌ డిఫికల్టీస్ కెన్ బ్రింగ్ యూ క్లోజర్ టు స్వామి. యాక్చువల్లీ డిఫికల్టీస్ మేక్ యూ సో క్లోజ్ టు స్వామి that sometimes you feel ki Swami are you away from me అనుకోగానే ఏదో కష్టం అయితే ఇస్తారు స్వామి, బికాస్ దట్స్ వెన్ యూ థింక్ ఆఫ్ గాడ్. ఎంత మంచిగా కోజీగా ఉన్నప్పుడు రోజు ఎవరు చెప్తున్నారు థ్యాంక్ యూ. ఐ విల్ ఆల్సో టాక్ అబౌట్ దట్. ఒక చిన్న మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, 1951 ఎక్స్పీరియన్స్ ఇది నేను విన్నది, అండ్ ఇట్స్ ఎ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ దట్ we all think that అంటే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు కదా, 2011 తర్వాత మీకు ఎలా ఉందండి, హౌ డూ యూ ఫీల్, you've been so close, how do you feel? There have been people who have been closer than me, I don't know how they feel, what they ask how do you feel అని. స్వామిని ఎప్పుడైతే మనం అంటే స్వామి 2011 ముందర హీ హెస్ ట్రైన్డ్ సో మచ్, అంటే నువ్వు ఈ బాడీ కాదు, నువ్వు ఆత్మని. ఇఫ్ యూ స్టార్ట్ లుకింగ్ ఎట్ డిస్కోర్సెస్ ఫ్రమ్ 2001 నుండి కనుక మీరు డిస్కోర్సెస్ చదువుతూ ఉంటే, స్వామీస్ మెయిన్ డిస్కోర్స్, మోస్ట్ ఆఫ్ ది డిస్కోర్స్ ఆర్ ఆన్ ఆత్మ ఆర్ ఆన్ లుకింగ్ ఇన్వర్డ్, ఇట్లాంటివి ఉంటాయి. మీరు అంతకు ముందర చూస్తే చాలా చిన్న కథలు అవన్నీ చెప్పారు, బట్ ఇఫ్ యూ సీ 2001 ఆన్వర్డ్స్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్టఫ్ స్వామీస్ టాకింగ్ అబౌట్ ఆత్మ, ఆర్ గోయింగ్ ఇన్వర్డ్ ఆర్ సీయింగ్. దెన్ స్వామి ఆల్వేస్ సెడ్ ఒకటండి, నేనన్నా నా సందేశం అన్నా ఒకటే అని స్వామి ఎప్పుడు చెప్తుంటారు. అంటే నేను నా సందేశం వేరు కాదు, నేను నా మాటలు వేరు కాదు. సో వాట్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే, చాలా ఐ మిస్ ద ఫిజికల్ ప్రెజెన్స్. అఫ్ కోర్స్ ఇప్పుడు కనుక నేను ఇక్కడ ఉన్నాను, నాకు ఏదైనా కష్టం వచ్చింది, ఏదైనా మంచి జరిగింది, ఐ ఆల్వేస్ ఫీల్ కి ఇఫ్ ఐ కెన్ గో టు పుట్టపర్తి, స్వామి ఇస్ దేర్, స్వామి విల్ టేక్ మై లెటర్, హీ విల్ గివ్ మీ అన్ ఆన్సర్, right? I'll have that feeling, but yeah, do I miss that? There is a way you can, I'm not telling don't miss God, there is a way you can connect to God within you. He has given the template for it to connect with him, right? So ఈ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక ఓల్డ్ డివోటీ అంటే అప్పట్లో ఏంటి, ఇప్పుడంటే అంటే మనం ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా సాఫ్ట్వేర్, సార్ కూడా చెప్తారు, చాలా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఈ సమితిలో వస్తూ ఉంటారు, సర్వీస్ చేస్తుంటారు అని. సో సాఫ్ట్వేర్లో అంతా ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెటా ఉందనుకోండి, ఇప్పుడు మెటా విచ్ ఇస్ ఫేస్బుక్ ఆర్ గూగుల్ ఆర్ ఎనీ అదర్ సచ్ ప్లాట్ఫామ్, అది గూగుల్ కానప్పుడు, అంటే ఇన్ ద సెన్స్ వెన్ ఇట్ వాస్ జస్ట్ 1 year old, 2 years old, వెన్ నోబడి న్యూ అబౌట్ ఇట్, ఆర్ అమెజాన్, మనం రోజు ప్యాకెట్లు కొనుక్కుంటుంటాం, అమెజాన్ ఉంటారు, అమెజాన్ అని తెలియనప్పుడు ఎంతమంది దానిలో షేర్స్ కొన్నారు, లేకపోతే ఎంతమంది దాంట్లో ఇన్వెస్ట్ చేశారు, ఎంతమంది దాన్ని నమ్మారు అంటే వెరీ ఫ్యూ. వాళ్ళు ఎవరైతే నమ్మారో వాళ్ళు ఇప్పుడు దే ఆర్ బిలియనర్స్. ఓకే, దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ నేసెంట్ స్టేజ్ ఆఫ్ సంథింగ్, దే రికగ్నైజ్డ్ నేసెంట్ స్టేజ్ ఆఫ్ సంథింగ్. ఇన్ స్వామీస్ అవతార్ ఆల్సో ఐ ఫీల్ దోస్ డివోటీస్
అప్పుడు స్వామి అనే, ఇప్పుడు ఏంటంటే మనం స్వామి అనే ఒక బ్రాండ్, ఇప్పుడు ఇట్స్ ఎ గ్లోబల్ ఫెనామినన్. అంటే స్వామి అన్ని మిరాకిల్స్ చేశారు, మనకి అంత ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చారు. I mean, presidents, prime ministers, everybody came. Swami is Swami now. Like, before that, Swami was another boy in a village. ఏమనుకునేవాళ్ళు, అక్కడ పుట్టపర్తిలో ఒక అబ్బాయి ఉన్నాడు, ఏదో మిరాకిల్స్ చేస్తున్నాడు, వెళ్ళి చూద్దాం. ఇలాంటి టైంలో ఉన్నప్పుడు స్వామి చాలా క్లోజ్గా, అంటే ఇంట్లో నువ్వు ఏం కూర చేసావు, పప్పు చేసావు అనేది కూడా స్వామి మాట్లాడిన సందర్భాలు వాళ్ళకి యూనో. ఇంకా ఏంటి, పుట్టపర్తిలో అయితే కిచెన్లో వండుకుంటే వెళ్ళి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి స్వామి తిన్న సందర్భాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే అప్పట్లో ఒక డివోటీ వచ్చి, స్వామి నాది ఒక చైన్, ఒక థీఫ్ యూనో చోరీ అయిపోయింది నాది చైన్, దాన్ని ఎలాగైనా మీరు నాకు తెప్పించండి స్వామి, మళ్ళీ నాకు అది నా యాన్సిస్టర్స్ దా చైన్ అని అడిగాడు అనమాట స్వామిని. అడిగితే స్వామి అన్నారు, నేనేం చేయాలి అన్నారు. అయితే స్వామి మీరే చెప్పించండి స్వామి అంటే, స్వామి అన్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయన్నారు స్వామి. అయితే నేను పోలీస్కి చెప్పాను స్వామి. అయితే పోలీస్ అడిగాడు, ప్రూఫ్ ఏంటి అని అడిగాడు. ఓనర్ కదా, నువ్వు ఓనర్ కదా, నీ ప్రూఫ్ ఏంటి అని అడిగాడు. ప్రూఫ్ ఏంటి అని అడిగితే, నా దగ్గర ప్రూఫ్ ఏంటి, యాన్సిస్టర్స్ అది ప్రూఫ్ ఎక్కడ ఉంటుంది, బిల్లు ఇవన్నీ ఇవ్వండి, అండ్ నా తాత ముత్తాతలు నా దగ్గర ప్రూఫ్ లేదన్నాడు. అయితే దొంగని అడిగాడు అనమాట పోలీస్, నీ దగ్గర ప్రూఫ్ ఉందా అంటే, ఉంది సార్ అన్నాడు. ఏంటి ప్రూఫ్ ఉంది నీ దగ్గర అంటే, దాన్ని చూడండి సార్, దాంట్లో 108 లింక్స్ ఉంటాయని చెప్పాడు. తోడు కౌంట్ చేశాడు పోలీసు, 108 లింక్స్ ఉన్నాయి అన్నాడు. ఇది వాడిదే, నీది కాదు అన్నాడు. వాడికి ఏం చేయలేదు, నీది ఇది జరిగింది స్వామి, పోలీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇట్లా చేశారు నాకు, వాడికి దొంగకు 108 లింక్స్ ఉన్నాయని తెలిసింది, వాడు ఇట్లా అన్నాడంటే, సరే అయితే ఏం చేయమంటావు నన్ను అంటే, స్వామి ఎలాగైనా మీరు అక్కడ నుండి తెచ్చేసేయండి స్వామి, చైన్ తెచ్చి ఇచ్చేసేయండి నాకు అని. స్వామి అన్నారు, నీకు ఎలా తెచ్చుకోవాలో చెప్తాను, కానీ నేను అధార్మికంగా ఏమీ చేయను, నేను ఎలా తెచ్చుకోవాలో నీకు చెప్తాను అన్నారు. చెప్తానంటే, చెప్పండి స్వామి ఏం చేయాలంటే, నువ్వు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ వెయ్యి, కోర్టులో కేసు అవుతుంది కదా, అప్పుడు జడ్జి పిలుస్తాడు. జడ్జి పిలిచినప్పుడు మళ్ళీ జడ్జి కూడా అప్పుడు అన్నాడు, స్వామి మళ్ళీ చెప్పకండి అంటే, ఆ టైంలో ఎంత క్లోజ్ అంటే, స్వామి మళ్ళీ మీరు చెప్పకండి స్వామి. మళ్ళీ జడ్జి కూడా నన్ను అదే అడుగుతాడు, నీదేం ప్రూఫ్ ఉందంటాడు, మళ్ళీ వాడు 108 అంటాడు, నా దగ్గర ప్రూఫ్ లేదు స్వామి అన్నాడు. అయితే స్వామి, అరే నేను చెప్పేది వినరా, అప్పుడు స్వామి అన్నారు అనమాట. స్వామి అన్నారు, నేను చెప్పేది వినరా, స్వామి కావాలి, స్వామి మాట్లాడొద్దా అని అడిగారు. అంటే కావాలి స్వామి అంటే, సరే నేను చెప్పినట్టు చేస్తావా అన్న. చెప్పండి స్వామి ఏం చేయాలంటే, జడ్జి వస్తాడు కదా, ఫస్ట్ అడుగుతాడు, నేను ఏమడుగుతాడు, ఇది నీదా చైన్ అని అడుగుతాడు. నువ్వు చెప్తావు అవును నాదే చైన్ అంటావు. ప్రూఫ్ ఏంటి అంటావు. ఇప్పుడు నీకు కూడా 108 అని తెలుసు, వాడికి కూడా తెలుసు, కానీ పోలీస్ చెప్తాడు, వాడు చెప్పాడు ఫస్ట్ 108 అని, ఇప్పుడు వీడికి తెలిసింది అంటాడు. సో అయితే మళ్ళీ ఇదే కదా స్వామి అంటే, కాదు నువ్వు అది అంతా అయిపోయి జడ్జి ఇట్లా కొడతాడు కదా, కొట్టంగానే సార్ కెన్ ఐ ఆస్క్ 3 questions to you అని అడుగు అంటాడు. నేను 3 ప్రశ్నలు వేయచ్చా మిమ్మల్ని అడుగు అంటాడు. అయితే జడ్జి మంచివాడు, నేను ముందరే నీకు చెప్తున్నాను, లీక్ చేస్తున్నాను, జడ్జి మంచివాడు. 3 ప్రశ్నలు వేయచ్చా అంటే అడుగు అంటాడు. అయితే అది ఏం క్వశ్చన్స్ అడగాలి స్వామి అంటే, సార్ మీరు రోజు గడ్డం తీసుకుంటారా అని అడుగు అన్నారు. అయితే అన్నారు, స్వామి నాకు చైన్ వద్దు, మళ్ళీ జైల్లోకి పోతా స్వామి, ఈ చైన్ వద్దు నాకు స్వామి. అయితే కాదురా నేను చెప్పేది వింటావా వినవా, నేను ఉన్నా కదా నీతోటి, నేను నీ పక్కనే నుంచుంటా వచ్చి, ఓకే నువ్వు అడుగు 3 questions అంటే, సరే స్వామి అడుగుతాను. అయితే ఆయన ఏమంటాడు, ఎస్ అంటాడు, నేను గడ్డం తీసుకుంటున్నా అంటాడు. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏం అడగాలి స్వామి అంటే, మీరు గడ్డం తీసుకున్నప్పుడు అద్దంలో చూసుకుంటారా సార్ అని అడుగు అన్నారు. స్వామి ఏం టెస్ట్ స్వామి, ఆయన కోపం వస్తే ఆయన జడ్జిమెంట్ ఏదో రాస్తే ఏదో అవుతుంది స్వామి నాకు అంటే, కాదు అడుగు గడ్డం తీసుకునేటప్పుడు అద్దంలో చూసుకుంటారని అడుగు అంటే, నువ్వు అడగంగానే ఆయన మంచి జడ్జి, నేను మళ్ళీ చెప్తున్నాను ఎస్ అంటాడు అని. అయితే థర్డ్ క్వశ్చన్ ఏం అడగాలి స్వామి అంటే, గడ్డం గీసుకునేటప్పుడు మీరు రోజు మీ గడ్డం మీరే గీసుకుంటారు కదా సార్ అద్దంలో చూసుకుంటూ, ఎన్ని వెంట్రుకలు తీసుకుంటున్నారో చెప్పగలరా అని అడుగు అన్నాడు. అయితే స్వామి వద్దు స్వామి నాకు ఇదంతా వద్దు, ఆయన కనుక ఏమేమి క్వశ్చన్లు అడిగిస్తారు పర్సనల్ స్వామి ఇవన్నీ అంటే, నేను చెప్తున్నా కదా అడగమని, జడ్జి మంచివాడని నేను చెప్తున్నా అని అడగమంటే వెళ్తాడు, జడ్జిని అడుగుతాడు. 3 questions అడిగితే 3 questionలకి స్వామి చెప్పినట్టుగానే ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్కి మీరు మరి వెంట్రుకలు ఉంటే అప్పుడు ఇమ్మీడియట్గా జడ్జికి వెలుగుతుంది బల్బు. ఓనర్ ఎప్పుడైనా ఎవరైతే, ఇప్పుడు నా దగ్గర ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్లో ఎంత డేటా ఉంది అంటే, నేను నా దగ్గర తెలియకపోవచ్చు, నేను రోజు డేటా చూసుకోను కదా, ఎంత అయిపోయింది ఎంత ఉందని నేను చూసుకోను.
బట్ సంబడి ఎల్స్ స్టీల్స్ దిస్, అరే 56 GB డేటా ఉంది, డిలీట్ చేయాలి దీని, వాడికి 56 GB అనేది వాడికి తెలుస్తుంది కానీ నాకు తెలియదు. అలాగే జడ్జికి కూడా అర్థమైంది, ఓనర్ ఎవడు కూడా వాడు చెప్తున్నాడు వాడు తాత ముత్తాతని అని తీసుకొని ఆ చైన్ వాడికి ఇచ్చాక స్వామి దగ్గరకు వచ్చి, స్వామి ఇచ్చారు స్వామి చైన్ అంటే, స్వామి అన్నారు మీ అందరికీ కూడా స్వామి అంటే కావాలి, స్వామి ఒక మనిషిగా నీ పక్కన ఉండాలి కానీ స్వామి సందేశం అంటే కాదు. స్వామి సందేశం స్వామి ఒకటే అని 1951లో చెప్పారు అది స్వామి. అంటే ఇది ఒక ఫనీ ఇన్సిడెంట్ అనిపించచ్చు కానీ స్వామి ఎప్పుడు కూడా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ తోటి హీ డ్రైవ్స్ దీస్ స్మాల్ థింగ్స్. ఒకసారి ఇలాగే ఇంటర్వ్యూ రూమ్లో నేను చెప్పే ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా కొన్ని నేను చదివి ఉండొచ్చు, కొన్ని నా ఎక్స్పీరియన్సెస్ కూడా నేను షేర్ చేసుకుంటాను. బట్ దెర్ ఆర్ సమ్ ఎక్స్పీరియన్సెస్ విచ్ ఐ హర్డ్ విచ్ అంటే మీకు రిమెంబర్ అయి ఉంటాయి కదా, యూ విల్ కీప్ రిమెంబరింగ్ దోస్ ఎక్స్పీరియన్స్. అలాంటివి ఒకసారి కామావధాని గారు, కస్తూరి గారు, ఇంకెవరు ఇంకొకళ్ళు ముగ్గురు లోపల కూర్చుని ఉన్నారు ఇంటర్వ్యూ రూమ్లో స్వామితోటి. కూర్చొని ఉంటే కస్తూరి గారు జోకింగ్గా, అంటే స్వామి మూడు బట్టే ఆఫ్ కోర్స్ మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడటానికి స్వామి మూడు బట్టే, స్వామి చూడండి స్వామి మా ముగ్గురు పేర్లు కాతోనే స్టార్ట్ అవుతున్నాయి, కస్తూరి, కామావధాని, ఇట్లా ఏదో చెప్పారనమాట. ఇట్లా చెప్పారు, ఇంకో కూతో ఏదో స్టార్ట్ అవుతుంది మర్చిపోయాను అది. మూడు పేర్లు చెప్పగానే మీ పేరు ఏంటి స్వామి, సా అని ఎక్కడికో ఉంది స్వామి, ఇది సా అన్నారంట. అంటే మామూలుగా అంటే అంత అన్యోన్యత ఇచ్చారు స్వామి వాళ్ళకి. అయితే స్వామి వాళ్ళందరితో పాటు నవ్వి స్వామి అన్నారు, అవునరా సా, కా అంటే మీరు కాకులు లోకులు, సా అంటే సత్యం ఎప్పటికీ మారనిది, అందుకని నేను అక్కడ ఉన్నాను మీరు ఇక్కడ ఉన్నారు. ఏంటి ఒక జోక్లో కూడా స్వామి కెన్ ఆల్వేస్ యూనో గెట్ యూ దట్ ఏమంటారు ఒక మీన్స్ ఒక జీవిత సత్యాన్ని అంత సింపుల్గా స్వామి ఎప్పుడు కూడా డ్రైవ్ చేసేవారు మా అందరికీ. ఒకసారి రోజు దేర్ ఇస్ దర్శన్ రైట్, దర్శన్ లైన్స్లో కూర్చుంటాం కదా, స్వామి లెటర్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. మీరు ఇప్పుడు ఐ డోంట్ నో బట్ ఇన్ ప్రశాంత్ నిలయం ఆల్సో ఇప్పుడు మెయిన్ టెంపుల్లో ఉన్నది, అంటే మెయిన్ లోపల శాంక్టంలో స్వామిది ఒక విగ్రహం ఉంది. ఆ విగ్రహంలో కూడా స్వామి అభయహస్తాలతో లేరు. స్వామి ఏంటి ఒక చేతిలో లెటర్స్ పట్టుకొని ఉన్నారు. అంటే హోల్ ఆఫ్ హిజ్ లైఫ్ను హీ హెస్ డన్ దట్, లెటర్స్ పట్టుకొని అలా స్వామి ఉన్నారు కదా. అయితే ఒకరోజు ఒక డాక్టర్ ఆర్ సమ్ రిచ్ మ్యాన్ గేవ్ వన్ లెటర్ టు స్వామి. స్వామి లోపలికి వచ్చి స్టూడెంట్స్ అందరితో మాట్లాడుతూ, ఇప్పుడు ఒక 50-60 లెటర్స్ ఉంటాయండి, అందులో మానవ మాతృలకు ఎవరికి ఏ లెటర్లో ఏముందని చెప్పడం అయితే కాదు. అది కూడా నువ్వు దర్శనం చేసుకుని వచ్చేసారు, అప్పుడే వచ్చారు స్వామి. పోనీ దర్శనం చేసుకుంటూ ఈ లెటర్ ఇచ్చారు, వీళ్ళు ఈ లెటర్ ఇచ్చారు, ఇట్లా సవరించుకోవడాలు అంత టైం లేదు స్వామికి. స్వామి ముందర వెళ్ళేసరికి ఇంకోటి లెటర్ ఇస్తారు, ఇంకోటి ఎవరో ఏదో బాధ చెప్తుంటారు. సో వచ్చి ఒక లెటర్ తీసి ఆ అబ్బాయికి ఇచ్చి, చూడు ఎంత పెద్ద చెక్ ఇచ్చాడు ఈ అబ్బాయి, మొన్న కూడా ఇంత పెద్ద చెక్ ఇచ్చాడు ఈ అబ్బాయి అని అంటే వాళ్ళు కూడా. కానీ ఈ టైంలో ఏంటంటే ఒక ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది స్వామి దగ్గర ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు నోరు మూసుకోవాలి అనేది స్వామి దగ్గర వెరీ మచ్ ఇంపార్టెంట్. మనకు తెలుసు అని చెప్పడానికి, అవును నాకు డాక్టర్ తెలుసు స్వామి, అవును ఆయనకి ఈ క్లినిక్ ఉంది స్వామి అంటే అయిపోయింది మన పని. స్వామి అప్పుడు స్వామి అన్నారు, అవునరా నేను ట్యాంక్లో నింపుతూ ఉంటే వాళ్ళు ట్యాప్ ఇప్పిస్తున్నారు నాకు. అంటే మనదంటూ ఏది కాదు, అంటే మనకున్న డబ్బు కానివ్వండి, మనకున్న ఆరోగ్యం కానివ్వండి, మనకున్న ఏది కానివ్వండి, మనదంటూ ఏది కాదు. ఆయన ట్యాంక్లో నింపుతుంటే మనం ట్యాప్లో తిప్పి, ఇప్పుడు మనం సర్వీస్కి వస్తున్నాం, ఇప్పుడు నేను సార్ చెప్పారు అక్కడి నుండి ఇక్కడికి వచ్చారని, ఆయన కనుక రానికపోతే కారే ముందర కదలదు, నేనే రాలేను, ఎవరు రాలేరు. అంటే ఇక్కడ కూర్చున్న ఎందుకు ఓన్లీ ఈ 100 మందే ఉన్నాం ఇక్కడ, ఎందుకు ఇంకో 200 మంది లేము ఇక్కడ, ఇంకో 1000 మంది ఎందుకు లేము, ఆర్ మేబీ వేరే చోట ఉండొచ్చు, కానీ స్వామి దగ్గర ఎందుకు మనం ఉండలేకపోతున్నాం, మేబీ సంథింగ్ ఎల్స్ హెస్ కమ్. అంటే ఆయన అలౌ చేస్తేనే మనం ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాం, కానీ మనం అంతటా మనం వెళ్ళడం అనేది వెరీ వెరీ ఇంపాసిబుల్. నేను ఇప్పుడు ఇందాక చెప్పా కదా, ఒకటి స్వామి మనకు ఒక టెంప్లెట్ ఇచ్చారు ఆయన దగ్గరికి మళ్ళీ వెళ్ళడానికి అని. నేను అక్కడ పుట్టపర్తిలో చదువుకుంటున్నప్పుడు MBA టైంలో స్వామి నాతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు, మామూలుగా ఇంటర్వ్యూలు ఇస్తుండేవాళ్ళు. అయితే ఒకరోజు ఒక సిస్టర్ వచ్చింది నా దగ్గరికి, ఇక్కడ హైదరాబాద్ నుండి ఒక సిస్టర్ వచ్చి, నీ ఎక్స్పీరియన్స్ చాలాసార్లు షేర్ చేశాను కూడా, బట్ దిస్ ఇస్ సంథింగ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్ టు ఫాలో ఎవ్రీ డే.
అయితే ఆ సిస్టర్ వచ్చి నన్ను అడిగింది, సాయి నువ్వు ఏమి సాధన ఏం చేస్తుంటావు నువ్వు అని అడిగింది. నాకు అసలు సాధన అంటే ఆ టైంలో ఏంటి సాధన, మనం భజన్స్కి వెళ్తుంటాం రోజు అంతే, సాధన ఏం చేయాలి, నాకు సడన్గా ఒక విధంగా బ్లాంక్ అయిపోయింది, ఆన్సర్ లేదు నా దగ్గర. సాధన అంటూ నేను ఏం చేయట్లేదు, భజన్స్కి వెళ్తాను సిస్టర్ అని చెప్పాను. అయితే ఆవిడంది, భజన్స్ కాదు ఇంకేదన్నా అంటే మరి నీకు ఇంత క్లోజ్నెస్ ఇస్తున్నారు కదా స్వామి, సాధన ఏదైనా చేస్తున్నావు నువ్వు అని అడిగింది. అయితే నాకు నిజంగా ఏం చేయట్లేదు నేను, నాకు ఒక విధమైన భయం కూడా వేసింది లోపల, అరే నేనేం చేయట్లేదు, స్వామి ఇంత దగ్గర తీసుకుంటున్నారు కానీ నేనేం చేయట్లేదు అని. సరే అని నేనేం చేశానంటే అప్పట్లో నాకు ఏది ఉన్నా ఇమీడియట్గా ఒక లెటర్ రాసేవాడిని స్వామికి. సో ఆ రోజు లెటర్ రాసే స్వామికి మొత్తం డీటెయిల్డ్గా, స్వామి నాకు గణేష్ గెట్ దగ్గర ఈ అక్క కలిసింది స్వామి, అక్క పేరు ఇది స్వామి, అక్క ఇలా అడిగింది స్వామి, సాధన చేస్తున్నాను అడిగింది, నేనేం చేయట్లేదు స్వామి, నాకు ఏదైనా సాధన ఏం చేయాలో చెప్పండి అని నేను రాశాను ఆ లెటర్లో. స్వామి నన్ను పిలిచి అంతా చదివి స్వామి చెప్పారు, నువ్వు ఏం సాధన చేయక్కర్లేదు, రెండు చేయాలి. ఒకటి హాస్టల్ డిసిప్లిన్ పాటించు, 2 నామస్మరణ వదలకు అంటే భజన వదలకు అని. నా హాస్టల్ డిసిప్లిన్ అంటే ఏంటి, 5 o'clock మేము లేవంగానే ఫస్ట్ థింగ్ వీ డూ ఇస్ సుప్రభాతం, దెన్ వీ గో ఫర్ అవర్ స్పోర్ట్స్, దెన్ వీ గో టు కాలేజ్కి వెళ్తాం, అక్కడ ప్రేయర్ ఉంటుంది, మళ్ళీ క్లాసెస్ ఉంటాయి, మళ్ళీ వస్తాం మందిరంకి వెళ్తాం, మళ్ళీ అక్కడ ప్రేయర్ ఉంటుంది, మళ్ళీ ఇంటికంటే హాస్టల్కి వస్తాం, మళ్ళీ డిన్నర్ ఉంటుంది, డిన్నర్ ముందర ప్రేయర్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ యూ డూ నో ఇన్ హాస్టల్ ఈజ్ అన్ ఆఫరింగ్ టు స్వామి. మీరు లేచినప్పటి నుండి పడుకునే వరకు ఏం చేస్తారంటే వాట్ ఎవర్ యూ డూ యూ ఆఫర్ టు స్వామి వితౌట్ యువర్ నోయింగ్. అండ్ బిఫోర్ యూ స్లీప్ కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వా అపరాధం విహితం అవిహితం వా సర్వమేతత్ క్షమస్వ జయ జయ కరుణానిధి శ్రీ సాయిదేవ శంభో. అంటే ఈ రోజు పొద్దున్న నుండి సాయంత్రం వరకు నేను ఏం చేశానో అన్నీ నీకే అర్పిస్తున్నానని చెప్పినప్పుడు ఆయన అకౌంట్లో నువ్వు వేస్తావు, ఇంకా ఆయన చూసుకుంటాడు అని. స్వామి నాకు చెప్పింది ఏంటంటే ఇప్పటివరకు స్వామి డైరెక్ట్గా చెప్పినా కూడా నేను ఇప్పుడు లెట్స్ సే పాస్ట్ ఎప్పుడప్పుడు ఒక స్ట్రీక్ వస్తుంది, పొద్దున్నే లేవాలి 5 o'clock లేద్దామని ఎప్పుడో ఒక స్ట్రీక్ వస్తుంది తప్పించి చేయటం లేదు. అంటే కాకపోతే స్వామి ఈజీగా చెప్పారు, ఏం చేయక్కర్లేదు, నామస్మరణ డిసిప్లిన్ అంటే ఎవ్రీథింగ్. వాట్ ఈస్ ద డిసిప్లిన్, వాట్ ఎవర్ యూ డూ ఆఫర్ ఇట్ టు గాడ్, దట్ ఈస్ ద డిసిప్లిన్. అండ్ ఇఫ్ యూ ఆఫర్ ఇట్ టు గాడ్ యూ కాంట్ ఆఫర్ సంథింగ్ ఈజ్ బ్యాడ్. ఇప్పుడు స్వామికి మనం ఒకవేళ ఒక గ్లాస్ నీళ్లు పెడుతున్నాం అనుకోండి, విల్ యూ పుట్ ద మినరల్ అంటే ఇక్కడ దొరికే వాటర్లో బెస్ట్ వాటర్ తీసుకొచ్చి పెడతామా లేకపోతే మురక్కల్లో తీసుకొచ్చి పెడతాం? వీ విల్ ఆల్వేస్ కీప్ ద బెస్ట్ వాటర్. నో థ్యాంక్ యూ, వీల్ ఆల్వేస్ కీప్ ద బెస్ట్ వాటర్. దట్స్ వే అప్పుడు స్వామి ఏమంటారంటే నువ్వు ఎప్పుడైతే నాకు సమర్పించేది అని ఒక భోజనమో లేకపోతే పులిహారో లేకపోతే అన్నమో లేకపోతే వాట్ యు కాల్ నీళ్ళో కాదు, నువ్వు చేసే ప్రతి పనిని నాకు సమర్పించినప్పుడు యూ కాంట్ గివ్ ఎనీథింగ్ లెసర్ దెన్ బెస్ట్ టు మీ. సో నువ్వు ఒకవేళ ఆఫీస్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, కాలేజ్లో ఉన్నా, స్కూల్లో ఉన్నా, స్వామి నేను చదువుకుంటున్నాను, నా మైండ్ని మీరు తీసుకోండి అంటే హీ విల్ టేక్. స్వామి నేను ఆఫీస్లో ఉన్నా, నాకు నా బాస్తో నేను చాలాసార్లు చేస్తాను ఇది, స్వామి నాకు ఇవాళ ఐ థింక్ టుడే ఈజ్ గోయింగ్ టు బి బ్యాడ్ డే అనుకుంటాను. ఎందుకంటే ముందరే తెలుస్తుంది, మీకు ప్రీవియస్ డే నుండే తెలుస్తుంది రేపు ఎలా ఉంటుంది ఆఫీస్లో అని. ముందరే స్వామికి చెప్పేసుకుంటాను నేను. అంటే దెర్ ఈజ్ నథింగ్ లైక్ దిస్ ఈజ్ బిగ్, దిస్ ఈజ్ స్మాల్. అంటే స్వామిని మోక్షమే అడగాలంటే నాకు తెలియదు. ఐ కీప్ టెల్లింగ్ స్వామి ఎవ్రీథింగ్. ఐ డోంట్ ఆస్క్ స్వామి, ఐ కీప్ టెల్లింగ్ స్వామి, స్వామి దిస్ ఈజ్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్, మీరు నాతో ఉండండి అని చెప్పాలి. ఒకరోజు స్వామి బృందావనంలో ఇవాళ నేను మీకు అందరికీ ఒక పంచాక్షరి మంత్రాన్ని ఇస్తాను అని చెప్పారు స్వామి బృందావనంలో. మామూలుగా మునులు ఋషులు వీళ్ళందరూ తపస్సు చేసేది ఎందుకు? ఒక మంత్రం ఇస్తారు, ఉపదేశిస్తారు. అంటే ఇప్పుడు మన గురువు దగ్గర ఎవరిదైనా ఉన్నాం అనుకోండి, శుశ్రూషలు అంటే మనం వీ సర్వ్ ద గురు సో దట్ గురు గివ్స్ అస్ సమ్ మంత్ర. ఆ మంత్రాన్ని జపిస్తే మనకు మోక్షం వస్తుంది అని మనం బిలీవ్ చేస్తాం అకార్డింగ్ టు ఇండియన్ ట్రెడిషన్ కదా. సో this Swami announced in public discourse, today evening I am going to give you mantram అని చెప్పారనమాట. సో ఎవ్రీబడి ఇమాజిన్, God is going to give mantram. What else you want? Now not even normal guru, the God himself is telling I will give you mantram today evening. So everybody came and they're waiting for స్వామి టేబుల్, మైక్, ఎవ్రీథింగ్ రెడీ. నేను స్వామి చెప్పారు అంటే అందరు స్వామి మంత్రం ఇస్తా అన్నారు. స్వామి అంటే స్వామి చెప్పారు మంత్రం ఇస్తానని చెప్పి స్వామి ఏమన్నారంటే నేను ఇచ్చే మంత్రం ఏంటంటే దేవుడున్నాడు అనేదే మంత్రం అన్నారు స్వామి. ఏంటది? దేవుడున్నాడు. సో గాడ్ ఎగ్జిస్ట్స్
అంటే నాకు ఏది వచ్చినా, కష్టం వచ్చిందా, దేవుడు ఉన్నాడు. హ్యాపీనెస్, దేవుడు ఉన్నాడు. ఎనీథింగ్ యూ హ్యావ్, దిస్ ఈజ్ ద మంత్ర స్వామి గేవ్. దేవుడు ఉన్నాడు అనే ఉనికి, అంటే దేవుని ఉనికిని నువ్వు ఎప్పుడూ రిమెంబర్ చేసుకుంటూ ఉండు. దేవుడు ఉన్నాడు అంటే వెదర్ హౌ ఫార్ ఆర్ హౌ క్లోజ్ డిపెండ్స్ ఆన్ హౌ క్లోజ్ యు ఆర్. నేను రోజు మా అమ్మ వాళ్ళకి, నాన్న వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడానుకోండి, ఈజ్ దట్ ఐఎమ్ దట్ క్లోజ్ టు దెమ్. ఇఫ్ ఐ డోంట్ కాల్, దే ఆర్ దట్ ఫార్ టు మీ. మనం ఎంత డిస్టెన్స్ అయితే దేవుణ్ణి పెట్టుకుంటామో, దేవుడు అంతే డిస్టెన్స్లో ఉంటాడు మనకి. ఇట్ ఈస్ నాట్ యూనో, దేవుడికి మనకి డిస్టెన్స్ ఎంత అంటే జస్ట్ ఇట్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ హార్ట్ అండ్ ఆర్. ఇట్స్ జస్ట్ దట్ డిస్టెన్స్, అంతే, ఇంకేమీ లేదు. సో ఐ విల్ టెల్ యూ సమ్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ ఐ హోప్ ఐఎమ్ నాట్ బోరింగ్ యూ గైజ్. బోర్ అయితే చెప్పండి, పర్లేదు, అయినా కూడా వినాలి, చేయడానికి లేదు. అయితే మా తాతగారు వెంకటేశ్వర స్వామి మాకు ఇలా వెళ్ళిపో అంటే ఇంట్లో చిన్నప్పటి నుండి కొలిచే దైవం అని వెంకటేశ్వర స్వామి అన్నమాట. కాకపోతే మా నాన్నగారు ఇంతమంది బ్రదర్స్లో, మా నాన్న వాళ్ళు 4 బ్రదర్స్ అయినా కూడా 4 బ్రదర్స్లో స్వామిని గట్టిగా నమ్మి స్వామి పాదాలు పట్టుకుంది మా ఫాదర్. ఆ అవకాశం స్వామి ఇచ్చారు ఫాదర్కి. అలా స్వామిని అంటే అచంచలమైన భక్తి అలా ఉండే. అయితే ఒకసారి ఈ మా తాతగారు ఈ వెంకటేశ్వర సుప్రభాతం పెయింటింగ్స్ వేసేవాళ్ళు అనమాట. మౌనవ్రతం పాటిస్తూ వెంకటేశ్వర సుప్రభాతం అంటే కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అంటే అది దాని అర్థాన్ని తీసుకొని వెంకటేశ్వర స్వామిని చిత్రీకరించేవారు. అంటే కౌసల్య వచ్చి విష్ణుమూర్తిని, రాముడిని లేపుతున్నట్టు అలా చిత్రీకరించేవారు అనమాట. అలా చేస్తూ అది ఏం చేసేవాళ్ళు, తిరుపతిలో కింద తిరుపతిలో, తిరుమలలో కొన్నిసార్లు దాన్ని అప్పట్లో ఇలా ప్రొజెక్టర్లు, ల్యాప్టాప్లు ఇవన్నీ లేవు కదా, వాళ్ళు పెయింటింగ్సే తీసుకెళ్ళేవాళ్ళు. పెయింటింగ్స్ అక్కడ పెట్టి అక్కడ లైన్లో క్యూ లైన్లో ఉన్న భక్తులకి ఒక క్యూ అంటే వెయిట్ చేస్తారు కదా ఒక దీంట్లో, ఆ వెయిట్ చేసినప్పుడు అది చదివి అదంతా వినిపించేవాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ అట్లా వచ్చి వింటూ ఉండేవాళ్ళు. అలానే ఒక బ్రహ్మోత్సవాల టైంలో వెళ్ళారు పైకి. వెళ్తే అక్కడ ఈయో గారిని కలిసి ఇట్లా మేము సుప్రభాతం చెప్పాలనుకుంటున్నాం సార్ స్వామి సన్నిధిలో, ఇక అంటే ఆ క్యూ లైన్లో చెప్తాం సార్ అంటే, సరే మీరు నాతో పైకి రండి అని ఆయన పైకి తీసుకెళ్లారు. తిరుమలకి తీసుకెళ్లారు మా నాన్న వాళ్ళని. తీసుకెళ్తే పైన ఆ అర్చకులు అన్నారు, తిరుమల కొండ పైన 3 గంటలకు ముందర, అంటే 3 గంటలు, ఐఎమ్ నాట్ టెలింగ్ ఎగ్జాక్ట్ టైం, బట్ మేము సుప్రభాతం చేసి స్వామివారిని మేల్కొల్పే ముందర ఇంకెవ్వరూ ఈ కొండ మీద సుప్రభాతాన్ని చాంట్ చేయకూడదు అని వాళ్ళు అన్నారనమాట. శాస్త్రాలు మేము కూడా అలౌ చేయం ఇది అన్నారు. అయితే సరే అని ఇంకా ఆయన అన్నారు, ఇంకా నేను చేసేది ఏం లేదు, ఈయో అయినా సీఎం అయినా ఎవరైనా ఏం చేసేది లేదయ్యా, మీరు వెళ్ళాల్సిందే, వెళ్ళిపోవాలంటే ఒక దర్శనం చేసుకుంటాను, ఫస్ట్ మీరు కిందికి వెళ్ళండి అన్నారు. దర్శనం కూడా ఇవ్వలేదు ఆయన పర్మిషన్. కిందికి వచ్చి మా నాన్న మా బాబాయ్ ఇద్దరే వెళ్ళారు. 4 బ్రదర్స్ అయినా 4లో 2 వెళ్ళారు దానికి. కిందికి రాగానే మా నాన్న అన్నారు, మనం ఇంటికి వెళ్ళొద్దు, మనం పుట్టపర్తి వెళ్దామన్నారు. వెళ్దామని ఏం చేశారు, ధర్మవరం, అప్పట్లో ధర్మవరంకి వెళ్ళాలి. సో ధర్మవరం ట్రైన్ ఎక్కేశారు, టికెట్ లేదు. అక్కడ బాత్రూంలో నుంచొని తిరుపతి నుండి ధర్మవరం వరకు బాత్రూంలో నుంచొని ట్రావెల్ చేసి ధర్మవరం నుండి మళ్ళీ బస్సు ఏదో ఎక్కి పుట్టపర్తి వచ్చి, పుట్టపర్తిలో ఇలా అడుగు పెడుతుంటే స్వామి డిస్కోర్స్ ఇస్తున్నారు. అండ్ స్వామి డిస్కోర్స్ మొదలుపెట్టారు. ఏం మొదలుపెట్టారు, శ్రీనివాసుండు లోకైక చిన్మయుండు వెల్గె పర్తీషుడై నేడు పృథివీయందు అని స్వామి డిస్కోర్స్ ఇచ్చారు. అంటే ఒక భక్తుడు మనలో ఎవరైనా అంత ఆర్తితో నేను శ్రీనివాసుడిని చూడాలి అని నీకు ఎప్పుడైతే అనిపించిందో, నేను స్వామిని చూపిస్తాను అనలేదు, శ్రీనివాసుడు అతనే ఇక్కడ ఉన్నాడు రా అని స్వామి చెప్పారు. అలాగే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ శ్రీనివాసుడితోటి ప్లస్ అంటే వెంకటేశ్వర స్వామితోటి ప్లస్ ఒక హనుమంతుడు ఎక్స్పీరియన్స్. ఇక్కడ వస్తుంటే ఇందాక ఒక పెద్ద అభయాంజనేయ స్వామి విగ్రహం చూసాం మేము. అయితే అప్పుడే నాకు ఈ ఎక్స్పీరియన్స్ కూడా గుర్తొచ్చింది. మామూలుగా ఏంటంటే బర్త్డే టైంలో చాలామంది ఉంటారు, డివోటీస్ ఉంటారు, స్టూడెంట్స్ కూడా, బృందావన్ నుండి స్టూడెంట్స్ ఉంటారు, పర్తి నుండి స్టూడెంట్స్ ఉంటారు. నేను ఆ టైంలో 2007 ఆ టైంలో నేను ఆల్రెడీ రేడియో స్థాయిలో వర్క్ చేస్తున్నాను. సో బర్త్డే టైం ఏంటంటే జనరల్లీ వీ డోంట్, అంటే స్టాఫ్ ఎప్పుడు కూడా కొంచెం వెనకాలకు ఉంటాము, ఎందుకంటే స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి కదా అని మేము వెళ్ళడం ఎక్కువ, అంటే ఉంటాం మందిర్లోనే, కానీ ఎక్కువ ఛాన్సెస్ కోసం ముందరికి వెళ్ళడం కానీ నేను పాడేయాలనుకోవడం కానీ అట్లా చేయమన్నమాట. సరే నేను అనుకున్నాను ఆ టైంలో, అరే ఈ బర్త్డే టైంలో నన్ను ఎవరో అడిగారు, మేము తిరుపతి వెళ్తున్నాము, మాకు బ్రేక్ దర్శనం ఉంది, వస్తావా మాతోటి అని అడిగారు.
నేను అనుకున్నా అరే చాలా ఏళ్ళు అయింది తిరుపతి వెళ్ళి, సరే ఇప్పుడు ఎట్లాగైనా అందరూ బిజీగా ఉంటారు, స్వామి కూడా ఏం నన్ను అంత అడిగేంత ఉండదులే, స్వామి ఎట్లాగైనా అంతమంది ఉన్నారు ముందర నన్నేం అడగరు అనుకొని నేను వస్తా అని చెప్పా. వాళ్ళు కారులో వెళ్తున్నారు తిరుపతి, అక్కడ నుండి తిరుపతి 6 గంటలు. కానీ ఎలా అంటే ఇప్పుడు ఒక స్ట్రేంజ్ ఇది ఉంటుందండి అమ్మకి. ఇప్పుడు మేము మా పాపాయిని వదిలేసి వచ్చాం కదా, వదిలొచ్చేంత వరకు ఎలా ఉంటుందంటే అరే ఒక 2 hours బ్రేక్ దొరికితే బాగుండు అనిపిస్తుంది. ఎప్పుడైనా అమ్మకి ఎట్లా అనిపిస్తుంది అంటే అంత టైర్డ్ అయిపోయి ఉంటుంది, అమ్మకి అలా అంటే ఒక 2 hours బ్రేక్ దొరుకుతుంది. కానీ కార్ ఎక్కంగానే ఉంటుందా ఉండదా, ఉంటుందా ఉండదా, ఉంటుందా ఉండదా, మైండ్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది, పాప పైనే ఉంటుంది. అది ఎక్కడున్నా కూడా ఆ లోపల తిరుగుతూ ఉంటుంది, అరే ఉంటుందా, ఏం చేస్తుంది, ఏడుస్తుందా, నా గురించి అడుగుతుందా, ఇలా ఉంటుంది కదా. అలాగా భగవంతుడు కూడా ఒక అమ్మ, మనం కూడా అట్లనే ఉంటాం. నేను కార్లో ఎక్కి కూర్చున్నాను, ఒక 3 hours అవ్వగానే నాకు అనిపించింది ఒక స్వామి అడిగారంటే, స్వామి అడిగారంటే, స్వామి అడిగారంటే అనిపిస్తుంది. అయితే అక్కడికి వెళ్ళి తిరుమలకి వెళ్ళి నేను బ్రేక్ దర్శన్ ఫస్ట్ డోర్ నుంచొని దేవుడికి దండం పెట్టుకుంటున్నా, సుప్రభాత్ దర్శనం ఏదో దొరికింది, అది మంచిగా వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే నాకు స్వామి గుర్తొస్తున్నారు. అనుకున్నాను, స్వామి నిజంగా మీరు మా నాన్నకి ఇచ్చారు ఎక్స్పీరియన్స్, నిజంగా కనుక మీరు శ్రీనివాసుడు అయితే నా గురించి ఒకసారి అడగండి స్వామి, అంటే నన్ను తలుచుకోండి ఒకసారి అన్నట్టు అనుకుంటే నేను అంటే అప్పుడు ఫోన్ లోపల తీసుకెళ్ళడానికి లేదు, ఫోన్ అంటే అప్పట్లో ఆ నోకియా చిన్న ఫోన్. సో బయటికి రాగానే నాకు ఒక కాల్ వచ్చింది, స్వామి అడిగారంట పుట్టపర్తి, వాడు ఎక్కడికి వెళ్ళాడు అని. అంటే మనం ఎప్పుడైనా మనం అనుకుంటే, అంటే మనం ఆ కనెక్ట్ అవుతే, అంటే మనం కనెక్ట్ అయితే స్వామి ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ ఓన్లీ, హీఈస్ ఆల్వేస్ ఇన్ ద స్లాట్. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక ఛార్జర్ ఉందనుకోండి, ఒక ప్లగ్ ఉంది, ప్లగ్ ఎప్పుడు అక్కడే ఉంటుంది, నువ్వు తీసుకెళ్ళి దాంట్లో ప్లగ్ ఇన్సర్ట్ చేయాలి. నువ్వు ప్లగ్ ఇన్సర్ట్ చేయకుండా ఛార్జ్ అవ్వట్లేదు అంటే కాదు. ఆల్వేస్ సోర్స్ ఇస్ దేర్, ఎలక్ట్రిక్ సోర్స్ ఇస్ ఆల్వేస్ దేర్, బట్ యూ నీడ్ టు గో అండ్ ప్లగ్ ఇన్. స్వామి ఈజ్ ఆల్వేస్ దేర్, యూ నీడ్ టు గో అండ్ ప్లగ్ ఇన్. సేమ్ థింగ్ ఒకసారి 2007లోనే మళ్ళీ నేను 2007 ఇంకా అప్పటికి రేడియో సైట్ జాయిన్ అవ్వలేదు. 2007లో స్వామి చెన్నైకి వెళ్ళారు అతిరుద్ర మహాయజ్ఞానికి. 2006 or 7లో వెళ్ళారు. వెళ్తే మామూలుగా అంటే 2005లో కొడైకి తీసుకెళ్లారు, 2006 కొడైకి తీసుకెళ్లారు. సో నేను అనుకున్నాను ఇప్పుడు కూడా నన్ను తీసుకెళ్తారు, ఎట్లాగైనా నేను చదవట్లే కూడా, అంటే నేను అప్పటికి అయిపోయింది, ఎగ్జామ్స్ అయిపోయినాయి, MBA అయిపోయింది, వెయిట్ చేస్తున్నా. సో వెయిట్ చేస్తున్నా కదా అని అనుకున్నప్పుడు స్వామి నన్ను తీసుకెళ్ళలేదు, మిగతా వాళ్ళందరినీ తీసుకెళ్ళలేదు. నాతో పాడే అబ్బాయి అందరూ వెళ్ళారనమాట, ఒక 20-25 బాయ్స్ని తీసుకెళ్లారు స్వామి చెన్నైకి. కానీ నేనేమనుకున్నా అంటే సరే ఇక్కడ చేసేది ఏం లేదు కదా, పుట్టపర్తిలో స్వామి లేనప్పుడు చేసేది ఏం లేదని మేము కూడా వెళ్ళాం చెన్నైకి. ఊరికనే వెనకాలే స్వామి, ఊరికనే అక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ కూర్చుని ఒక బ్లాక్ దగ్గర కూర్చొని రోజు స్వామి వచ్చేవాళ్ళు. బట్ హీ నెవర్, అంటే నిన్నటి వరకు హీ యూస్ టు రికగ్నైజ్ లైక్ దిస్ ఎవ్రీ డే. హీ సీస్ ఇక్కడ కూర్చుంటే, అంటే స్వామి సింహాసనం కూర్చుంటే మనం కిందే కూర్చుంటే రోజు చూసే ఫేసే, నాట్ లైక్ సమ్ ఏదో 10 ఏళ్ళు డిస్టెన్స్ లేదు కదా, అలా చూసే ఫేసే. అయితే నేను అనుకున్నాను స్వామి రోజు చూస్తున్నారు కానీ హీ సీయింగ్ త్రూ అనమాట, అంటే లైక్ ఇన్ ఎక్స్రే, హీ సీయింగ్ త్రూ యూ, హీఈస్ నాట్ సీయింగ్ యూ. యాక్చువల్లీ ఇప్పుడు ఒకవేళ సార్ అక్కడ కూర్చున్నారు, ఆయన్ని చూడకూడదు అనుకుంటే ఆయన వెనకాల చూస్తున్నాను అట్లా. అంటే ఓన్లీ స్వామి హ్యాస్ దట్ ఎబిలిటీ టు సీ త్రూ యూ. అంటే హీల్ మేక్ షూర్ దట్ హీల్ లెట్ యూ నో దట్ హీ హెస్ నాట్ రికగ్నైజ్డ్ యూ. అంటే యూ విల్ స్టార్ట్ ఫీలింగ్కి ఎందుకు స్వామి నాతో మాట్లాడలే అనిపిస్తుంటుంది. అంత దూరం వచ్చాం కదా, మనం ఏం చేసింది లేదు, ఆయన రప్పించుకుంటే వచ్చాం. సరే అని ఒక 5-6 days అలా అయిపోయాక రోజు స్వామి సుందరం నుండి అతిరుద్ర మహాయజ్ఞానికి వెళ్ళేవాళ్ళు. అక్కడికి కారు వెనకాలే పరిగెత్తడం, ఎక్కడి వరకు పరిగెత్తగలితే అక్కడి వరకు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఆగిపోవడం, మేము అతిరుద్రం వరకు వెళ్ళేవాళ్ళం కాదు. మళ్ళీ స్వామి వచ్చినప్పుడు స్వామి కారు వెనకాలే పరిగెత్తి సుందరంలోకి రావడం, అలా చేస్తూ ఉండేవాళ్ళం. ఒక 6-7 days అయ్యాక మా ఫ్రెండ్ ఒక అబ్బాయి చెన్నై నుండే, నా క్లాస్మేట్, ఆ అబ్బాయి అన్నాడు ఇక్కడ మా ఇంటికి రావచ్చు కదా ఒకసారి, అలాగే లంచ్ చేయొచ్చు మా ఇంట్లో, అంటే దర్శనం అయిపోయాక వచ్చేయండి, లంచ్ చేయండి. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా క్లోజ్, ఎందుకంటే 11th నుండి MBA వరకు ఎవరి పేరెంట్స్ వచ్చినా ఫుడ్ ఎవరు తెచ్చినా మేము వెళ్ళి తినేవాళ్ళం. అట్లా అంటే మాకేం అది వీళ్ళ పేరెంట్స్ తెస్తేనే తినాలి, ఎవరి పేరెంట్స్ ఏం తెచ్చినా వెళ్ళి తినడమే ఫస్ట్, అట్లా ఉండేది. సో వాళ్ళు కూడా అలవాటు, అలాగే తమిళ్ కూడా నేర్చుకున్నాను నేను వాళ్ళ దగ్గర. సో వాళ్ళ ఆంటీ కూడా అన్నారు ఒకసారి రావచ్చు కదా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళు అన్నారు. సరే వాళ్ళ ఇంటికి వెళ్తే ఆంటీ అన్నారు ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, చాలా పవర్ఫుల్ టెంపుల్, ఇక్కడ వరకు వచ్చాక ఒకసారి చూసేసి వెళ్ళు అన్నారు.
సరే వెళ్ళాము. అది ఎట్లా ఉంటుందంటే పెద్ద ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడలాగే ఉంటుంది, కాకపోతే దానికి ఒక టెంపుల్ అది ఫుల్గా బయట నుండి కూడా మీరు చూడొచ్చు. నల్లటి విగ్రహం చాలా చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది మీరు వెళ్ళేటప్పటికే లోపలికి. నేను వెళ్ళాను లోపలికి వెళ్ళి మళ్ళీ అదే స్వామి 6-7 days అయిపోయింది ఇక్కడికి వచ్చి. అసలు నేను అంటే ఒక జస్ట్ ఒక రికగ్నిషన్ లుక్ అన్నా ఇవ్వండి స్వామి, అంటే జస్ట్ నాకు నువ్వు తెలుసు అనే లుక్ కూడా లేదు స్వామి మీ దగ్గర నుండి అని అనుకున్నాను. నేను అనుకోని ఈవినింగ్ అయింది, మళ్ళీ ఇలాగే స్వామి అక్కడ టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ గారి ఇంటికి వెళ్ళి వస్తున్నారు వెనకాలకి. వస్తుంటే మళ్ళీ వెనకాలే స్వామి కారు వెనకాలే పరిగెత్తడం. అదో స్వామి యాక్చువల్లీ సమ్ టైమ్స్ టెల్స్ ఇట్స్ ఇండిసిప్లైన్, బట్ ఐ నో వీ డింట్ ఓకే స్వామి ఉన్నారు వెళ్ళడమే వెనకాలని వెళ్ళాం. వెళ్ళి నేను ఇట్లా అయిపోయింది మొత్తం భజన అయిపోయింది, స్వామి ఆరతి తీసేసుకున్నారు, లోపల పిల్లలతో మాట్లాడారు. అయిపోయాక ఏంటంటే మొత్తం అంతా సెషన్ అయిపోయాక పిల్లలు కొంచెం బయటికి వస్తారు, బయటికి అంటే జస్ట్ గేట్ వరకు వచ్చి తెలుసు కదా అని ఒకటి రెండు మాట్లాడతారు. అయితే నాతో పాడే అబ్బాయి వచ్చాడు, వచ్చే సాయి కృష్ణ జస్ట్ వెయిట్ నియర్ ద గేట్ నో ఐ విల్ టెల్ యూ సంథింగ్ అన్నాడు. అయితే వచ్చి నాతో అన్నాడు, స్వామి టుడే ఆస్క్డ్ అబౌట్ యూ, హీఈస్ ఆస్కింగ్ ఐ టోల్డ్ దట్ ఫెలో టు డూ PhD, వై ఈజ్ హీ రన్నింగ్ బిహైండ్ మై కార్, ఏం చేస్తున్నాడు వాడు, ఎందుకు నా కార్ వెనకాల పరిగెడుతున్నాడు వాడు, PhD చేయమన్నా కదా వాడిని అన్న. సో స్వామి ఎప్పుడు కూడా చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ అయినా ఇవి హీఈస్ ఆల్వేస్ కనెక్టెడ్, హీఈస్ ఆల్వేస్ వాంటింగ్ యూ టు కనెక్ట్. అంటే నేను ఎప్పుడు కనెక్టెడ్గానే ఉన్నాను మీకు, కానీ మీరు నాతో ఎప్పుడు కనెక్ట్ అవుతారనేది స్వామి వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక now I'll go back to little bit of my experiences. Maybe I have about 5-10 minutes, so I'll just finish in 5-10 minutes. 7:45 I'll finish it. Okay. So Nino, before I go to my joining and how I went to Swami, ante chudandi eppudaina kuda ippudu there are many parents who are devotees, and by birth we are devotees. సో దెర్ ఈజ్ నో డిఫరెంట్ లో అండ్ బిహోల్డ్ మూమెంట్, అంటే ఇది అయ్యింది నేను లో అండ్ బిహోల్డ్ స్వామి నాకు ఇట్లా అట్లేం లేదు. ఇట్స్ జస్ట్ వీఆర్ డివోటీస్ బై బర్త్. సో నేను స్వామి దగ్గర అంటే మనకు కూడా అలా అయినా కూడా ఎవ్రీబడి విల్ హ్యావ్ వన్ ఎక్స్పీరియన్స్ ఈచ్, బికాస్ భగవాన్ సత్యసాయి బాబా ఈజ్ అ పర్సనల్ గాడ్ అండి. ఎవ్రీబడి హ్యాస్ వన్ ఎక్స్పీరియన్స్. మీరు భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి ఇచ్చాడు, కానీ ఇక్కడ స్వామి ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకటి ఇచ్చారు. యు ఆర్ నాట్ హియర్ బికాజ్ ఒకవేళ కన్వీనర్ గారు చెప్పారనో ఎవరు చెప్పారనో రావడం ఉండదు. దేర్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ స్వామి విల్ గివ్ యూ అండ్ హీ విల్ హోల్డ్ యూ. కైట్ థ్రెడ్ అనేది ఆయన చేతిలో ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ దట్ యు ఆర్ జస్ట్ సింప్లీ కమింగ్ టు హిమ్. ఇట్ ఈస్ నెవర్ బై ఛాన్స్, ఇట్ ఈస్ బై చాయిస్. ఆల్వేస్ స్వామి చెప్తారు, యు ఆర్ ఆల్ హియర్ బై చాయిస్ ఆఫ్ స్వామి, నాట్ బై ఛాన్స్. ఏదో నేను డివోటీ అని చెప్పుకోవడం అనేది నాట్ బై ఛాన్స్, ఇట్ ఈస్ యువర్ డివోటీ బై హిస్ చాయిస్, నాట్ యువర్ చాయిస్. అది మీరు అనుకుంటే డివోటీ అవ్వలేదు, ఆయన అనుకుంటే మీరు మనం అందరం డివోటీస్ అయ్యాం. సో ఒకసారి ఇట్లా అంటే బిఫోర్ ఐ టెల్ యూ మై ఎక్స్పీరియన్స్, సో ఇట్లా పుట్టుపర్తిలో ఇట్లా స్వామి సన్నిధి దగ్గర ఆ టైంలో, ఇప్పుడు సన్నిధి కానీ అక్కడ ఏంటంటే ఇట్లా బ్లాక్ ఉండేది, అక్కడ టీచర్స్ కూర్చునేవాళ్ళు, దాని కింద 3 steps ఉంటాయి ఇలా. సో స్వామి ఎప్పుడైనా కనుక మన పిల్లలతో మాట్లాడుతున్నారంటే అందరు పిల్లలు వచ్చేసి దగ్గర కూర్చునేవాళ్ళం స్వామి దగ్గరికి. అయితే ఇట్లా ఒకసారి వినాయక చతుర్థి టైంలో ఈ ప్రొసెషన్ అది అవుతుంటే ఆ ప్రొసెషన్ టైంలో వీ జస్ట్ వెంట్ టు స్వామి, అండ్ ప్రొసెషన్ అయిపోయాక అందరు పిల్లలు నిమజ్జనం అయిపోయి వచ్చేస్తారు. వచ్చినప్పుడు అందరూ ఎంత టైట్గా ఉంటుందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చోవడం అంత టైట్ ఉంటుంది అనమాట. అయితే నేను ఇట్లానే స్టెప్ మీద కూర్చున్నాను, ఫస్ట్లో కూర్చున్నాను స్టెప్ మీద, కానీ సరిగ్గా ఇట్లా ఇప్పుడు ఎలాగైతే అందరు కూర్చున్నా అలా కూర్చోలేదు. ఐ సాట్ ఇన్ అ వెరీ డిస్కంఫర్టబుల్ పొజిషన్, అన్కంఫర్టబుల్ పొజిషన్ అనమాట, చాలా అన్కంఫర్టబుల్గా కూర్చున్నా. నేను కూర్చుంటే అక్కడి నుండి స్వామి చూసి నీకు ఎలా బాగుంటే అలా కూర్చో అన్నారు. అంటే అంత దూరం నుండి స్వామి చూసి నీకు ఎలా బాగుంటే అలా కూర్చో అన్నారు. స్వామి ఒకసారి ఇంటర్వ్యూ రూమ్లో హీ వాజ్ ఆస్కింగ్ ఎవ్రీబడి వాట్ ఈస్ కల్చర్. అయితే అందరూ ఒక్కొక్క ఆన్సర్ చెప్తున్నారు. అప్పుడు అందరు ఆన్సర్స్ విన్నారు. కల్చర్ అంటే అవర్ ట్రెడిషన్స్, కల్చర్ అంటే గుడ్ బిహేవియర్, కల్చర్ అంటే సో మెనీ థింగ్స్ దే వర్ టెలింగ్. దెన్ స్వామి టోల్డ్ కల్చర్ 8 minutes, కల్చర్ 8 వరకు ఓకే, కల్చర్ అంటే కన్సర్న్ ఫర్ అదర్స్ అన్నారు స్వామి. ఈ సత్యసాయి ఆర్గనైజేషన్లో మీరు ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు మన సన్నిధి మీద స్వామి వుడ్ హావ్ స్పోకెన్ thousands of discourses, స్వామి gave thousands of quotations, but what is there on Swami's Sannidhi? What two sentences that are there on Swami's Sannidhi?
love all, serve all. That means concern for others. What is love all? Being concerned about others. What is serve all? Being concerned about others. So నేను పుట్టపర్తిలో జాయిన్ అయినప్పుడు ఇది ఒక ఫర్ మీ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను వెరీ బిలో యావరేజ్ స్టూడెంట్, యాక్చువల్లీ నాట్ యావరేజ్ ఆల్సో, బిలో యావరేజ్ స్టూడెంట్. మా నాన్న ఎప్పుడు కూడా నువ్వు నగర సంగీతానికి వెళ్ళావా, భజన్కి వెళ్ళావా అది అడుగుతారు, కానీ నీకు ఎన్ని మార్కులు వచ్చినాయని ఎప్పుడు అడగలేను నన్ను ఇప్పటివరకు. సో ఫ్రమ్ చైల్డ్హుడ్ ఓన్లీ థింగ్ ఈ విల్ డూ ఇస్ నగర సంకీర్తన్ భజన్. ఎవ్రీ డే సరూర్ నగర్ సమితి వి యూస్ టు బి. సో ఎవ్రీ డే నగర సంకీర్తన్ భజన్ ఈజ్ సంథింగ్. అంటే ఇప్పుడు నిత్య నగర సంకీర్తనలు ఉన్నాయి, అప్పుడు థర్స్డే సండే అదర్వైజ్ స్వామిస్ బర్త్డేస్ ఎవ్రీ డే అలా ఉండేవి కదా. సో ఎవ్రీ డే అఫ్ కోర్స్ యాజ్ చిల్డ్రన్ నో 5th క్లాస్ 4th క్లాస్ 6th క్లాస్ నోటి మాకు ఏంటి పడుకోవాలనిపిస్తుంది కదా, ఇంకా కొట్టి తీసుకెళ్ళేవాళ్ళు మా నాన్న మమ్మల్ని. ఒక్కటి వేసేవాళ్ళు పొద్దున్నే లేచి, ఇంకా కొట్టాక మేము లేచి వెళ్ళాక మాకు కూడా చాలా ఎంతోసియాజం, కానీ ఆ స్టార్టింగ్ ట్రబుల్ అనేది ఉండేది మాకు. బట్ హీ యూస్ టు బి వెరీ పర్టికులర్. ఆయన చెప్పాడు నాకు నువ్వు ఎన్ని మార్కులు తెచ్చినా పర్లేదు, బట్ స్వామి ఈజ్ ఇంపార్టెంట్. అది మాకు స్వామి చాలా నేర్పించారు మా నాన్న. అంటే వి ఓ దట్ టు పేరెంట్స్. సో నేను పుట్టపర్తిలో జాయిన్ అయినప్పుడు 10th స్టాండర్డ్ అయ్యాక మనకి ఏమవుతుంది, ఒక ప్రొవిజనల్ అడ్మిషన్ ఇస్తారు పుట్టపర్తిలో. సో 10th క్లాస్ రిజల్ట్స్ ఇంకా అప్పటికి వచ్చి ఉండవు. బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ రిటర్న్ ఇన్ ఎంట్రన్స్ ఇన్ పుట్టపర్తి అండ్ ద ఇంటర్వ్యూ మీకు ఒక ప్రొవిజనల్ అడ్మిషన్ ఇస్తారు. ప్రొవిజనల్ అంటే మీరు కనుక 10th క్లాస్లో 60% దాటాలి, దే హ్యావ్ క్రైటీరియా, 60% దాటాలి ప్లస్ XYZ క్రైటీరియా ఉంటుంది. అది అవుతే దెన్ యువర్ అడ్మిషన్ విల్ బి కన్ఫర్మ్డ్, అదర్వైజ్ ఇట్స్ ప్రొవిజనల్ అంటిల్ దెన్. నేనైతే మ్యాథ్స్ 10th క్లాస్లో, అంటే టిల్ టుడే ఐ డోంట్ నో వాట్ ఐ రోట్ ఇన్ మై మ్యాథ్స్ ఎగ్జామ్ అండ్ ఐ థాట్ కి ఐ విల్ డెఫినెట్లీ ఫెయిల్ ఇన్ మ్యాథ్స్ ఎగ్జామ్. ఐ వాజ్ లైక్ షూర్. అంటే నేను అనుకున్నాను ఈ 10 డేసే నేను స్టూడెంట్గా ఉండేది అనుకున్నాను, 10 to 12 days, బికాస్ June 10th June 11th ఆ టైంలో వచ్చే 10th స్టాండర్డ్ రిజల్ట్స్. యాక్చువల్లీ ఈ 10-12 డేసే నాకు ఉన్నది స్వామి దగ్గర అనుకున్నాను నేను. అయితే రిజల్ట్స్ రోజు ఫోన్ దగ్గర వెయిట్ చేస్తున్నా, అప్పట్లో ల్యాండ్లైనే. సో ఫోన్ దగ్గర వెయిట్ చేస్తున్నా వెరీ ఈగర్లీ. అప్పట్లో పేపర్లో పడేది నెంబర్ చూసి మనకు చెప్పాలి, పేరెంట్స్ కానీ ఎవరు కానీ, ఇంటర్నెట్ లేదు అప్పుడు. సో వెయిట్ చేస్తున్నా అమ్మ ఫోన్ చేసింది, నువ్వు పాస్ అయ్యావని చెప్పింది, 1st క్లాస్ అని చెప్పింది. సరే మార్క్స్ కార్డ్ రాలే ఇంకా అప్పటికి, మార్క్స్ కార్డ్ వచ్చింది అండ్ ఐ గాట్ 61%, రైట్, 61% ఐ గాట్, అండ్ ఐ గాట్ 36 marks in maths. Just imagine, like if God wants to put you on this side, he will put all the effort, but only enough to get you on this side. Now ఇక్కడ ఉండి నువ్వు చేయాల్సింది నువ్వే చేయాలి, ఇక్కడ వరకు తీసుకొచ్చాడు అంత. అంటే నాకు ఆ 10 days ఐ వాజ్ లైక్ ప్రేయింగ్ క్రేజీలీ అనమాట. అంటే ఇంకా ఏమన్నా స్వామి ఇక్కడ ఉంచుకోండి స్వామి, ఇక్కడ వరకు వచ్చాము, ఇక్కడ నుండి బయటకి వేయకండి. ఎందుకంటే 84, 89, 90 2 times I tried for 1st standard, both in Puttaparthi and Ooty. They asked me what is my name and I told my nickname in the interview. So they said ki he is not able to tell his full name, so we won't take him అని అన్నారు అప్పుడు. So this was very important for me, 11th standard. So when I got in, this was the first. దెన్ ఆఫ్టర్వర్డ్స్ నేను చాలా లెటర్స్ ఇచ్చాను స్వామికి. అంటే ఇంకేదన్నా ఆపర్చునిటీ ఉంటే లెటర్ ఇస్తూనే ఉండేవాడిని. అంటే అసలు తీసుకున్న ఆయనకు టైర్డ్ కావాలి కానీ నాకైతే టైర్డ్నెస్ లేదు, లెటర్స్ ఇస్తూనే ఉండేవాడిని. అయితే ఇది అమ్మ నాన్న గురించి సంథింగ్ ఐ కీప్ షేరింగ్ దిస్. నేను ఒకసారి ఒక లెటర్ రాశాక మామూలుగా అయితే తీసుకునేవాళ్ళు, కానీ ఒక 10 days నా దగ్గర స్వామి లెటర్ తీసుకోలేదు. ఒక 10 days తీసుకోలేదు లెటర్ స్వామి నా దగ్గర. సో నేను ప్రే చేస్తున్నాను. 10 days అయిపోయేసరికి నాకు అనిపించింది నేను ఏదో తప్పు చేస్తున్నానేమో, హాస్టల్ డిసిప్లిన్ ఏమైనా ఫాలో అవ్వట్లేదేమో, స్వామికి దీనంటే ఇష్టం లేదేమో, ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి నాలో. 10 days అయ్యాక నేను ఇట్లా కూర్చుని ఉన్నాను వరండాలో దెర్ ఆర్ సో మెనీ, అంటే అందరు బాయ్స్ కూర్చున్నారు, ఒక 15th 20th లైన్లో నేను కూర్చుంటే స్వామి సడన్గా బయటకు వచ్చి ఇంటర్వ్యూ నుండి అందరు అక్కడ నా ముందర ఉన్న అందరు బాయ్స్ని మీరు పూర్ణచంద్రకి వెళ్ళి శారీస్ ప్యాక్ చేయండి అని చెప్పారు. ఏదో శారీస్ సంథింగ్ దసరా ఆర్ సంథింగ్, స్వామి టోల్డ్ యు ప్యాక్ శారీస్ అని చెప్పారు. అందరు వెళ్ళిపోయారు. సో ఐ బికేమ్ ద ఫస్ట్ లైన్, సడన్లీ ఐఎమ్ ఇన్ ద ఫస్ట్ లైన్. సో నేను ఇట్లా ముందరకు వచ్చాను, రాగానే స్వామిని ఏ బాయ్ అన్నారు. వెళ్ళాను స్వామి దగ్గరికి వెళ్తే ఆ లెటర్ తీసుకొని 10 రోజులైంది కదా అన్నారు. హూ ఈజ్ కౌంటింగ్? I will count. Not even my roommate will count that I am holding letter for 10 days. Who is counting that? God is counting. Always God is counting. That how much you are seeing. Then I wrote on that letter, 1000 తల్లుల ప్రేమకు అని రాశాను నేను. అయితే స్వామి అడిగారు, నీకు ఒక్క తల్లి ప్రేమ అంటే ఏంటో తెలుసారా అని అడిగారు. I was blank.
కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వన్ మదర్స్ లవ్? ఐ వాజ్ బ్లాంక్. దెన్ స్వామి, ఒక్క తల్లి ప్రేమే తెలియకపోతే ఈ 1000 తల్లుల ప్రేమ ఎలా తెలుస్తుంది నీకు అన్నారు స్వామి. అని మీ అమ్మని ప్రేమిస్తావా అని అడిగారు. ప్రేమిస్తాను స్వామి అని. మీ అమ్మని సేవిస్తావా అని అడిగారు. సేవిస్తాను స్వామి అంటే పాద నమస్కారం చేసుకొని విభూతి ఇచ్చారు. బట్ ఎట్ దట్ టైమ్ హీ పుట్ దట్ ఇన్ మీ దట్ it is very important that whatever you are, wherever you are, it is because of parents. స్వామి అంటారు బ్లడ్ దుడ్డు ఫుడ్ అంతా కూడా పేరెంట్స్దే. సో వాట్ ఎవర్ వీఆర్, వేర్ ఎవర్ వీఆర్ సో బిజీ ఇన్ అవర్ లైఫ్స్. ఐఎమ్ అంటే నా విషయానికి వస్తే నేనే చాలా బిజీ. బట్ యూ ఆల్వేస్ హ్యావ్ టు గో బ్యాక్ టు ద రూట్ ఆఫ్ స్వామి, రైట్? దెర్ ఈస్ వన్ మోర్ ఎక్స్పీరియన్స్ విత్ parents only, mother especially. I will like to narrate this and then maybe I'll sing. I'm in this, strangely I'm not singing songs somehow, but I'll sing 1 or 2 songs after this. So కొడైకెనాల్కి 2005లో వెళ్ళాం కదా మేము. వెళ్ళినప్పుడు we are from a very like middle class కంటే కొంచెం తక్కువ. At that time we are like lower middle class, you can think of us like. At that time we very budgeted life, okay, very budgeted life, nothing like extravagant, nothing. Only I used to have a cycle, that's the end of it. That's the budgeted life. We didn't even have a scooter, so that's the budgeted life we lived. కానీ స్వామి దగ్గరికి వచ్చాక నాకు ఒకటైతే ఏంటంటే, ఎప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు నేను డబ్బులు కావాలని ఎప్పుడు అడగలేదు. అంటే వాట్ ఎవర్ ఫీ. అండ్ ఇప్పుడు చెప్తున్నానండి, అంటే నేను వెన్ ఐ హియర్ ద ఫీజ్ నౌ అండ్ ఐ జస్ట్ క్యాలిక్యులేట్, నేను 11th నుండి MBA వరకు ఐ పేడ్ 55,000 రూపీస్ ఇంక్లూడింగ్ మై ఫుడ్ అండి. 55,000 rupees I paid and did my 11th to MBA. I'm very proud of it. అంటే ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే, నేను మామూలుగా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా I talk about Swami's Institute. I talk about where I am, and వాళ్ళు అడిగితే how do you differentiate yourself అంటే నేను చెప్తాను, నాకు తెలుగు కూడా మాట్లాడడం రాదు సరిగ్గా, ఇంగ్లీష్లో మాట్లాడుతాం మేము ముందర. దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై సత్యసాయి ఇన్స్టిట్యూట్ అండ్ దట్ ఈస్ స్వామి అని నేను చెప్తాను. సో వాట్ ఐ వాస్ టెల్లింగ్ అబౌట్, yeah, very budgeted life. 2005 we went to Kodaikanal. So I didn't have any money with me. Only white dress, good white dress, మా అమ్మ కుట్టించి పంపించింది white dress, but I didn't have like huge cash or with me anything. స్వామితో వెళ్ళాం కాబట్టి యాక్చువల్లీ నేను పుట్టపర్తిలో ఫ్లైట్ స్వామితో ఎక్కింది ఫస్ట్ టైం, అసలు ఫ్లైట్లో ఎక్కింది. అంటే స్వామి ఎక్కితే స్వామి నా దగ్గరకు వచ్చి అడిగారు ఫస్ట్ టైం ఆ ఫ్లైట్ అని. మేబీ ఈ సా ఇన్ మీ ద ఎక్సైట్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్ హూ జస్ట్ గాట్ ఇన్. దట్ వాజ్ ఇన్ మై MBA ఫస్ట్ ఇయర్ ఎండ్కి. దట్స్ ద ఫస్ట్ టైం I got into a flight. Seeing flights from so close, and that too going with God in a flight was something like, it was like I was above the clouds anamata. Actually I was thinking this is it, ee tarvata emaina parle atla unna anamata నేను యాక్చువల్లీ. అయితే స్వామి ఇట్లా ఏళ్ళు నడుచుకుంటూ వచ్చి అడిగింది. దెన్ we went to Kodaikanal. Then Swami calls and he sends us for shopping one of the days. Kodaikanal he sends us for shopping one of the days. అక్కడ లేక్ అని, బోటింగ్ అని, దాన్ని సే గో అండ్ బై సంథింగ్ ఫర్ యువర్ పేరెంట్స్. అక్కడ టిబెటిన్ షాప్స్ ఉంటాయి, గో బై సంథింగ్ ఫర్ యువర్ పేరెంట్స్ అండ్ సిల్వర్ క్యాస్కేడ్ ఇవన్నీ ఉంటాయి అనమాట, వెళ్ళమని చెప్తారు. సో నన్ను కూడా పిలిచి స్వామి నాకు I don't remember, maybe 5,000 or 5, I don't, it is there still. Yeah, 5,000 he gave and he told 50,000 రూపాయలు ఇస్తున్నాను నీకు అని చెప్పి he gave me 500 rupees notes and he told go and do shopping. I took that money and I felt ki who will spend this money. స్వామి చేతితో అంటే ఇట్లా స్వామి ఒక బెడ్ మీద కూర్చొని ఉన్నారు. బెడ్ మీద కూర్చొని ఒక్కొక్కరిని లోపలికి పిలిచి డబ్బులు ఇస్తున్నారు అనమాట, ఇచ్చి నువ్వు వెళ్ళి షాపింగ్ చేయాలా. సో ఐ టుక్ దట్ మనీ బట్ ఐ కెప్ట్ ఇట్ విత్ మీ. ఐ డెంట్ స్పెండ్ 1 rupee ఆల్సో. But what I did is, whatever little money I had, I bought a small Ganesha for my brother. I bought some shawl with 200 rupees or something for my mother. అట్లేదో కొన్నాను. కొంతమంది ఏం చేశారంటే శారీస్ కొన్నారు వాళ్ళ పేరెంట్స్కి. సో అంతా అయిపోయాక నేను మా మదర్కి ఫోన్ చేశాను ఈ నైట్, ఇట్లా ఇవాళ స్వామి వినాయకుడు బ్లెస్ చేశారమ్మా, షాల్ ఇట్లా అందరు పిల్లలు శారీ, మా అమ్మంది నువ్వు కూడా కొని ఉండొచ్చు కదరా, డబ్బులు ఇచ్చేవాళ్ళం వాళ్ళకి, మళ్ళీ ఆపర్చునిటీ వస్తుందా స్వామి బ్లెస్ చేసిన శారీ. బికాస్ స్వామి బ్లెసెస్ ఆల్ ద పీపుల్, వాట్ ఎవర్ యూ బై, స్వామి బ్లెసెస్. సో మా అమ్మ అంది, అరే నేను అనుకున్నా ఇప్పుడు మళ్ళీ షాపింగ్కి వెళ్ళడానికి లేదు, ఒకటే రోజు ఒకటే శారీ ఎలా చేస్తారు, ఇప్పుడు ఆ ఐడియా ఇచ్చినా నేను ఏం చేయలేను, సరే ఓకే అమ్మ స్వామి అని వదిలేసాం. 2006లో మళ్ళీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు, ఈసారి ఐ వాజ్ లిటిల్ క్లెవర్, ఐ టుక్ సమ్ మనీ, ఓకే, దెన్ I bought a saree for my mother. It was 1,200 rupees. That saree was 1,200 rupees.
అండ్ ఇట్ ఇస్ అ గ్రీన్ కలర్ శారీ. 1200 రూపీస్ పెట్టి కొన్నాక ఆ రోజు ఏమైందంటే స్వామి వాజ్ అప్సెట్ విత్ అస్. And Swami so the elders told us, don't bring all the shopping stuff and all, Swami is serious today, don't bring it అన్నారు. నేను అనుకున్నా, అబ్బా లాస్ట్ ఇయర్ కొనలేదు, బ్లెస్ చేయలేదు, ఈ ఇయర్ కొన్నాను, ఈ సిచ్యువేషన్ వచ్చింది, అలా నాకు ఒకటి అనిపించింది. అనగానే మామూలుగా స్వామి చాలా సీరియస్గానే ఉన్నారు, ఇలా మాట్లాడుతూ నువ్వేం కొన్నావు అందరూ అడుగుతున్నారు. నన్ను అడిగారు నువ్వేం కొన్నావు అంటే, స్వామి చీర కొన్నాను స్వామి అంటే. ఎంత అన్నారు. 1200 స్వామి అంటే. స్వామి సడన్లీ బికమ్ సర్ప్రైజ్డ్. కొడైకెనాల్లో 1200 రూపీస్ శారీస్ అమ్ముతున్నారా అన్నారు స్వామి. అని స్వామి అన్నారు, ఏం చీర అది అన్నారు. అయితే ఇంకా ఏం చీర అని కంప్లీట్ చేయకుండానే టబక్ నేను లేచి పైకి వెళ్ళిపోయా. ఎందుకంటే మేము పైనే ఉంటా, కింద డ్రాయింగ్ రూమ్, పైన స్వామి రూమ్ పక్కనే మా సూట్ కేసెస్ అన్నీ ఉంటాయి. ఆ సూట్ కేసు టబక్ నేను వెళ్ళి తీసుకొచ్చాను శారీ. బిఫోర్ స్వామి కుడ్ కంప్లీట్, ఐ వాజ్ దేర్ విత్ ద శారీ డౌన్. దెన్ స్వామి ఓపెన్ ద శారీ, హీ పుట్ ఆన్ హిస్ ల్యాప్. ఫుల్లీ సా, చిన్న బూటీరా, మోసం చేశారు నేను వీళ్ళు అన్నారు. అని స్వామి అన్నారు, నేను తెచ్చిన శారీ తీసుకురండి అన్నారు. స్వామి గాట్ సమ్ శారీస్ ఫర్ గివింగ్ టు ద డివోటీస్ అండ్ ఆల్. దట్ ఈస్ గ్రాండ్ లుకింగ్. అంటే అది ఇట్స్ లుకింగ్ లైక్ ఎ 50,000 శారీ విత్ ఆల్ గ్రాండ్ జరీ, మెరూన్ కలర్, ఇట్స్ షైనింగ్ బ్రైట్. స్వామి దాన్ని తీసుకొచ్చి అన్నారు, 500 ఈ శారీ అన్నారు స్వామి. అని 500 ఈ శారీ, నువ్వు చూడు 1200 పెట్టుకున్నావు, మోసం చేశారా నేను అన్నారు. కానీ మళ్ళీ అది మడిచి నాకు మడత పెట్టి ఇచ్చి అన్నారు, జాగ్రత్తగా ఉంచమని చెప్పు మీ అమ్మకి, నీ భార్యకి ఇమ్మని చెప్పు అన్నారు స్వామి. సో ఐ థింక్ ఫైనలీ షీ గాట్ ఇట్, మై వైఫ్ గాట్ దట్ ఫ్రమ్ స్వామి. సో మేబీ స్వామి ఆల్రెడీ హ్యాడ్ వాట్ విల్ హ్యాపెన్, బికాస్ ఐ వాజ్ ఆల్సో స్టాంచ్ దిస్ థింగ్ కి స్వామి ఐ వోంట్ మ్యారీ, స్వామి ఐ వోంట్ డూ దిస్, బట్ ఐ థింక్ హీ హ్యాస్ హిస్ వేస్ టు గెట్ us through things. So that is one more thing where prayers are like, I am sharing experiences which are like, this is one last experience because everybody asked me this experience of Onestama. I'll share this experience, but Onestamano ante neku, there is a song for those who have not seen, there is a song called Onestama Premaina Bandhama, which is like ante Swamini oka friend ga మనం పాడతాము. అయితే బిఫోర్ దట్ there is a lot of yearning, lot of pining. Before that, I want to talk about one song which I want you all to follow with me if you can. And then I also urge you, అంటే my request ఏంటంటే, ఈ సాంగ్ ఏదైతే ఉందో నేను పాడబోయేది, అందులో ఒక మనిషి, ఒక డివోటీ ఎలా బతకాలి, ఎందుకు భగవంతుడు అనేవాడు మనల్ని క్రియేట్ చేశాడు అనేది ఈ సాంగ్లో ఉంది. ఫస్ట్ టైం విన్నప్పుడు అనిపించదు, యూ విల్ ఫస్ట్ టైం ఫీల్కి మనం స్వామి గురించి పాడుతున్నాం అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ అబౌట్ హౌ a devotee should live. So this song many of you know, that's why I'm asking you to follow. Okay. మధుర మోహన ఘన శ్యామ సుందర స్వామి ఆనంద ప్రదాయి మాందాల రాసివోయి. You can sing along. మధుర మోహన భ్రాతవే సదా సఖుడవు గురు దైవము మరి అంతా నీవేగా నీదే తనువు నీదే
ఆనందప్రదాయి మాందాల రాసిబోయ్ నిన్నే ధ్యానించలేని దేహమేలనో నిన్నే పూజించలేని కరములేలనో కనువిందుగా నిన్ను చూడని కన్నులేలనో నిన్నే మరచి నింతలంచని జన్మమేలనో జన్మమేలనో నిన్ను తలవని నిన్ను పిలవని జీవమేల జిహ్వయేల మధుర మోహన ఘన శ్యామ సుందర స్వామి. So this is this song. All of you please write down somewhere, sing, because ఇది మనకు గుర్తు చేస్తూ ఉంటుంది మన దేహం ఎందుకు వచ్చింది, మన చేతులు ఎందుకు ఇచ్చాడు, మన కన్నులు ఎందుకు ఇచ్చాడు అని. ఊరికనే వేస్ట్ చేయడానికి కాదు, ఇవన్నీ కూడా భగవంతుడిని పూజించడానికి, భగవంతుడిని ధ్యానించడానికి. అండ్ దట్ ప్యాంగ్ ఆఫ్ సపరేషన్ ఐ టోల్డ్ యు నో ఫస్ట్లో, జీవుడు ఎప్పుడైతే బయటికి వస్తాడో అంత డేటా ఎరేజ్ అవుతుంది కదా, ఆ డేటా మళ్ళీ రికవర్ చేసుకోవడానికి దీస్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ సాంగ్స్, దీస్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్. అంటే ఇప్పుడు మనందరం కూర్చుని ఇక్కడ సర్వీస్ చేసుకుంటున్నాం, లేకపోతే భజన చేసుకుంటున్నాం. దీస్ ఆర్ ద థింగ్స్. సాధన ఇస్ ద థింగ్ విచ్ విల్ టేక్ యూ క్లోజర్. ఒక లెవెల్ వెళ్ళాక సాధన అక్కర్లేదు. సంథింగ్ దట్ you will become one with God, that is different stage. So with the last experience that I'll close the Samarpan, the last satsang, the last experience is, so Swami ఒక అమ్మ ఒక చైల్డ్తో ఎప్పుడన్నా మాట్లాడుతున్నప్పుడు, రోజు మాట్లాడు, లైక్ ఇప్పుడు పొద్దున మాట్లాడి సాయంత్రం మాట్లాడినా, రాత్రి మాట్లాడి మళ్ళీ పొద్దున మాట్లాడకపోయినా, ఒకసారి అమ్మ కనుక ఒక చైల్డ్తో మాట్లాడలేదనుకోండి, ఒక సడన్గా అంటే అమ్మ ఎప్పుడైతే డిస్టెన్స్ చేస్తుందో ఒక విధమైన బాధ అనేది బయలుదేరుతుంది మన అందరిలో కూడా. ఒక రోజు అంటే ఓకే, మేబీ ఏమో అమ్మ కోపం వచ్చిందో ఉంది. 2 రోజులు అంటే కనుక ఒక 2 రోజుల నుండి అరే ఏంటి అమ్మ మాట్లాడలేదని అనిపిస్తుంది. 3వ రోజు నాన్న మాట్లాడకపోయినా కూడా ఒక్కొక్కసారి మనం ఏంటంటే ఓకే చూద్దాం తర్వాత అనుకుంటాం. కానీ అమ్మ మాట్లాడలేదు అనుకోండి, చాలా ఒక విధమైన, ఎందుకంటే అమ్మకున్న ప్రేమ లాంటిది, అమ్మకున్న కనెక్షన్ అనేది, ఎందుకంటే వచ్చిందే అమ్మలో నుండి కాబట్టి ఆ కనెక్షన్ అనేది వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యూ హ్యావ్ విత్ ఎనీ అదర్ రిలేషన్షిప్ ఇన్ ద వరల్డ్. సో స్వామి ఎప్పుడైతే ఇందాక చెప్పాను కదా, స్వామి అన్నారు ఒక్క తల్లి ప్రేమ కాదు 1000 తల్లుల ప్రేమ అని. మరి అలాంటప్పుడు స్వామి రోజు మాట్లాడుతున్నారు నాతో. ఒక రోజు సడన్గా వచ్చి మామూలుగా భజన్స్ ఏవో సాంగ్స్ పాడమంటే పాడుతుంటే విజిబిలీ స్వామి అప్సెట్ అయిపోయి ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళిపోయి ఇంకా ఆ రోజు నుండి స్వామి నాతో మాట్లాడడం మానేశారు. సంథింగ్ నవంబర్ 2005 నుండి స్వామి నాతో మాట్లాడడం మానేశారు అనమాట. సో ఐ వాజ్ వెరీ, అంటే నేను అనుకున్నాను మేబీ ఇట్ ఇస్ టెంపరీ, కొన్ని రోజులు మాట్లాడరేమో అనుకున్నాను. కానీ 15 days, 20 days, 1 month, ఎలా అంటే దేర్ వర్ డేస్ వెన్ భజనాల్లో 5 o'clockకి భజన అయితే till 4:45 boys are not allowed to come in. 4:45కే బాయ్స్ వచ్చి కూర్చుంటారు. బట్ వీ వర్ అలౌడ్, మీ అండ్ వన్ మోర్ బాయ్, వీ వర్ అలౌడ్ టు సిట్ ఇన్ భజన్ హాల్ ఫ్రమ్ ద టైమ్ వీ కమ్ ఇన్. అంటే 3:30 నుండి వీ కెన్ సిట్ ఇన్ భజన్ హాల్, వెయిట్ ఫర్ స్వామి టు కమ్ ఇన్, గో అవుట్, హీ విల్ కమ్ అండ్ టాక్ టు అస్ సంథింగ్ లైక్ దాట్ క్లోజ్నెస్. సడన్లీ నో టాకింగ్ ఎట్ ఆల్, అసలు మాట్లాడలేదు స్వామి. అయితే నేను ఒకటి ప్రేయర్ చేశాను, అంటే స్వామి నన్ను భజన మాత్రం పాడనివ్వండి, భజన మాత్రం ఆపకండి అని నేను ప్రే చేసుకుంటూ ఉండేవాడిని. రోజు భజనలో నేను కూర్చునేవాడిని. ఆ మాట్లాడని టైంలో కూడా నేను భజన స్టార్ట్ అంటే మైక్ మూమెంట్ స్వామి చూసేవాళ్ళు. నా మైక్ నా ముందరకు రాగానే స్వామి కళ్ళు మూసుకునేవాళ్ళు అనమాట. ఇంకా ఈ నెవర్ యూస్ టు లుక్ ఎట్ మీ టిల్ మై భజన్ ఈజ్ ఓవర్, హీ వోంట్ లుక్ ఎట్ మీ. అండ్ దెన్ ఇఫ్ ఐఎమ్ లుకింగ్ ఎట్, హీ వోంట్ లుక్ ఎట్ మీ.
షూర్కి ఐఎమ్ నాట్ లుకింగ్ ఎట్ హిమ్ లైక్ దట్. ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు సార్ మీరు ఉన్నారనుకోండి, ఇక్కడ కూర్చుని ఉన్నారు ఆయన, ఇప్పుడు ఆయన నేను కనుక అవాయిడ్ చేయాలనుకోండి, ఓకే, ఆయన నేను అవాయిడ్ చేయాలి, ఆయన ఈ కాలనీలోనే ఉంటారు, ఈ మందిరానికే వస్తుంటారు, లెట్స్ సే ఐ హావ్ టు అవాయిడ్ హిమ్. ఎంత ప్లాన్ చేసుకోవాలి నేను? ఓకే, ఆయన 6 o'clock మందిరానికి వస్తారు, సో నేను 5 o'clock వస్తాను మందిరానికి, సో దట్ ఐ డోంట్ సీ హిమ్. ఆయన మేబీ అక్కడ ఆ కూరల షాప్కి వెళ్తాడు, సో నేను ఆ కూరల షాప్కి వెళ్ళకుండా వేరే కూరల షాప్కి వెళ్ళాలి. లెట్ అస్ సే ఐఎమ్ జస్ట్ సేయింగ్. ఆర్ ఇఫ్ ఇట్స్ విత్ ఇన్ ద సేమ్ హౌస్ అనుకోండి, ఇంకా హౌ డిఫికల్ట్ ఇట్ బికమ్స్ దట్ అమ్మ నాన్న నువ్వు ఉన్నారు, అమ్మ వాంట్స్ టు అవాయిడ్ యూ, సో దట్ నువ్వు లేచే లోపల అమ్మ లేచేసి అంత పని చేసేసి ఎక్కడికి వెళ్ళి పూజలో కూర్చుంటుంది, సో దట్ ఐ డోంట్ కమ్. అండ్ లెట్స్ సే ఇఫ్ దట్ ఈస్ హ్యాపెనింగ్, హౌ యూ విల్ ఫీల్? అంటే ద పర్సన్ హూ వాంట్స్ టు అవాయిడ్ నీడ్స్ టు ప్లాన్ అ లాట్, రైట్? ఇఫ్ యూ వాంట్ టు అవాయిడ్ సంబడి, ఐ హ్యావ్ టు ప్లాన్ ఎ లాట్. అంటే నేను ఎక్కడ కూడా కనపడకూడదు, ఐ కాంటాక్ట్ అవ్వకూడదు నాకు వాడికి. అలా స్వామి 6 months హీ వాజ్ నాట్ హ్యావింగ్ ఐ కాంటాక్ట్ విత్ మీ. సో ఇమాజిన్ హౌ మచ్ ఈజ్ ప్లానింగ్. లైక్ దీన్ని నేను అవాయిడ్ చేయాలి. నేను ఎక్కడ కూర్చున్నా కూడా 100% షూర్ నో బడీ అరౌండ్ మీ, బికాస్ దే న్యూ బై దెన్ దిస్ గై, వాడి చుట్టూ కూర్చున్నా అంటే స్వామి మన దగ్గర రారు, అంత ఇది పడిపోయింది అనమాట. From everyday interview, this is the thing Swami gave. సో నేను అలా గడిచిపోతున్న టైం. ఒకరోజు అనిల్ కుమార్ సార్ నా పక్కన కూర్చున్నప్పుడు నేను అడిగాను అనిల్ కుమార్ సార్ని, సార్ ఎందుకు సార్ నేను ఏం తప్పు చేశాను స్వామి నాతో మాట్లాడలేదంటే, ఆయన ఒక మంచి జ్ఞానోదయం కలిగించారు నాకు. అన్నారు, నువ్వు ఏం గొప్ప పని చేసావంటే స్వామి నీతో మాట్లాడాలి అన్న. It is very true for all of us. If you think that, I have done something, I have done some service, I am something, you are something because of him. You are Sai devotee, that's why you are something. Devotee is different, Sai. When this both come together, that's when the value comes to you. Sai devotee, you become Sai something, then value is there for you. Because of Sai, you are 0, 1 is coming or 2 is coming, whatever the number, that number is adding value to you. 0 by itself has no value. But 0 when added to something can become great value, right? So, నేను అలా అవుతుంటే 6 months అయ్యేసరికి నేను అనుకున్నా ఇంకా లైక్ ఇట్ వాస్ గెటింగ్ టు పీక్ యాక్చువల్లీ. అంటే నేను అన్నం తినని రోజులు, లైక్ ఇట్ వాస్ బికమింగ్ లైక్ టూ మచ్ ఆఫ్, అంటే రోజు ఏడవడమే ఐ వాజ్ లైక్ క్రయింగ్ అండ్ నో వాట్ టు డూ. చూడండి, ఎవరన్నా ఏదన్నా మనకి ఏదన్నా చేశారనుకోండి, మనం వెళ్ళి స్వామికి చెప్తాం. స్వామి ఏదైనా చేస్తుంటే ఎవరికి వెళ్ళి చెప్తాం మళ్ళీ? దెన్ అగైన్ స్వామి ఓన్లీ టెల్స్ యూ హావ్ టు ప్రే టు మీ ఓన్లీ అగైన్ ఫర్ దట్, right? You have to pray to me only for me. So I was praying whatever you can think of, 1008 pradakshinas, 10,008 whatever. I have done all that. I was doing like నేను మందిరంకి అయితే ప్రదక్షిణాలే చేస్తుండేవాడిని. అట్లా రోజులు కూడా ఉన్నాయి. అంటే ఇంకేం లేదంటే I used to think okay, Ganesha has a hotline, so let me keep doing pradakshinas. Everything I did, nothing was working. So మళ్ళీ 2006 Kodaikanal trip, Swami is planning, he is calling all boys, he is making list, he is calling that boy, this boy, every boy, but not me. It's like I am transparent again. నేను చెప్పా కదా, he is not seeing me. He is calling Avinash next to him, but I am just sitting in between Avinash and him, but I am not there, like that. So Swami is avoiding. So I thought this year I am not going to go. So Swami is not going to take me to Kodaikanal. So I was prepared fully that I am not going to go to Kodaikanal. Then see, when you're like somewhat sure that you'll go to Kodaikanal, what you will do is 2-3 things. One is you will buy good clothes. Second is you will have good haircut, because that's important when you're in that 20-25. నేను రెండు చేయలేదు అంటే I was so sure. And every year I never used to go to my home. 11th నుండి MBA వరకు నేను ఏ హాలిడేస్లో కూడా మా ఇంటికి వెళ్ళలేదు. నేను సమ్మర్ హాలిడేస్, వింటర్ హాలిడేస్, ఆల్వేస్ I used to stay either Brindavan or Prachna, whatever. But this holidays I thought, I think I'll go home, because I was like అంటే నాకు like I was too heartbroken. I needed some support. అంటే నాకు my parents or something, I needed a support to say that you suddenly are loveless. అంటే ఎలా అయిపోయిందంటే లవ్ లేకుండా అయిపోయింది లైఫ్లో అన్నట్టు అయిపోయింది. బికాస్ ఎనీ అమౌంట్ ఆఫ్ లవ్ ఎనీబడి గివ్స్, that's not equivalent to what Swami gives. 1000 people come and tell you that Sai, nothing, Swami will talk to you, and ఎంత pep talk ichna, it doesn't work actually. Till he talks, it doesn't work only. So I was like thinking I won't go. April 9th, Swami is leaving Puttaparthi. April 8th morning, I am sitting in Bhajana, last row. Last అంటే నా వెనకాల కృష్ణార్జున రథం ఉందంతే. So I am sitting there and I am just thinking ki, I am just closing my eyes and I am just sitting and thinking.
and suddenly one boy came who was with Swami and he tapped me and said, "Sir, go and sit in front" అన్నాడు అనమాట. ఇంకా నా వెనకాల ఎవరు లేరు ఇన్ ద సెన్స్కి టు థింక్ దట్ సంబడి ఎల్స్ ఈస్ కాలింగ్, ఓన్లీ ఐఎమ్ దేర్ ఆర్ కృష్ణ హీ హస్ టు కాల్ అదర్వైజ్. సో ఐ వాస్ థింకింగ్ ఓన్లీ ఐఎమ్ దేర్. సో నన్నా సార్ అన్నాను నేను, యువర్ నేమ్ ఇస్ సాయి కృష్ణ అన్నాడు. ఎస్ సార్ సాయి కృష్ణ. యూ గో అండ్ సిట్ దేర్ అన్నాడు. వెళ్ళి కూర్చున్నా, స్వామి వచ్చారు. స్వామి కూర్చున్నారు. దెర్ ఆర్ 21 బాయ్స్ ఆర్ సంథింగ్. ఎవ్రీ బాయ్ 20 బాయ్స్ ఈ ఆస్డ్ సంథింగ్ ఆర్ అదర్. లగేజ్ ప్యాక్ చేసుకున్నావా, జాకెట్ అవి పెట్టుకున్నావా, సూట్ కేస్కి రిబ్బన్ కట్టుకున్నావా, లైక్ వెరీ వెరీ క్వశ్చన్స్ లైక్ ఫ్రమ్, అండ్ హీ వాస్ టెల్లింగ్ వాట్ ఆల్ అరేంజ్మెంట్స్ హీ మేడ్ ఫర్ ద బాయ్స్ ఎక్సెప్ట్ మీ. 21లో 20 ఎగ్జిస్టెడ్ బట్ నాట్ మీ. ఐ వాజ్ నాట్ దేర్. సో ఐ వాజ్ థింకింగ్ ఇట్ సంథింగ్ రాంగ్. I mean, like this boy made a mistake. Because otherwise Swami will call me, no, this boy made a mistake అనుకున్నా. మళ్ళీ ఆ 20 బాయ్ అయిపోయింది. బయటికి వచ్చాక నేను ఆ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఒకసారి లిస్ట్ చూడండి సార్, నా నేమ్ లేకపోవచ్చు, బికాస్ ఫ్రమ్ ద వే స్వామి వాజ్ స్పీకింగ్ ఐ డోంట్ థింక్ సో ఐఎమ్ దేర్ ఇన్ ద లిస్ట్ సార్ అంటే, బాయ్ యు ఆర్ దేర్, యూ గో అండ్ గెట్ రెడీ అన్నాడు ఆయన. ఇంకా అప్పటికే 8 అయిపోయింది. నేను బట్టలు కుట్టించుకునేంత టైం లేదు, ఉన్న బట్టలు పెట్టుకున్నాను. బట్ హెయిర్ కట్ ఆల్సో ఐ డెంట్, బికాస్ ఐ వాజ్ హాఫ్ హార్టెడ్ యాక్చువల్లీ. Then next day morning, see how unprepared I was. I didn't even have good chappal. I went to airport, Prashant Nilayam airport without chappal. అండ్ ఐ జస్ట్ అంటే అక్కడ తిరగడానికి కూడా ఒక చెప్పులన్నా పెట్టుకుంటే ఏది పెట్టుకోలేదు. నేను చెప్పులు లేకుండా అలాగే ఫ్లైట్ ఎక్కేసాను. బికాజ్ ఇట్స్ ప్రశాంత్ నిలయం ఎయిర్పోర్ట్, నో బడీ టోల్డ్ ఎనీథింగ్. అండ్ ఇట్స్ ఆల్ మాన్యువల్ టికెట్ ఇష్యూయింగ్ అనమాట. బికాజ్ ఇట్స్ ఎ చార్టర్డ్ ఫ్లైట్, ఇట్స్ అ మాన్యువల్ టికెట్ దే విల్ ఇష్యూ, దే విల్ నాట్ ఇష్యూ సమ్ కంప్యూటరైజ్డ్. అండ్ ఆ టికెట్ ఇష్యూ చేసే అతనికి, సో వాట్ హ్యాపెండ్ ఇస్ దిస్ బాయ్ హూ యూస్ టు సింగ్ విత్ మీ, స్వామి వాడికి చెప్పారు వాడితో కలిసి కూర్చోకు, వాడితో కలిసి పాడకు, అదంతా స్వామి టోల్డ్ హిమ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్ ఫర్ వాట్ ఎవర్ స్వామి వాజ్ డూయింగ్. హీ టోల్డ్ హిమ్. Now what happened is, when I went into the flight, to my surprise or shock, the ticket person issued both of us together. I mean, like, he is next to my seat. I was thinking, now Swami will think I am trying to sit with this guy. See, if Swami is telling, hey, what bad company, what to కూర్చోకో అని చెప్పారేమో, నాకు అంత ఇమాజినేషనే. But I was thinking, today what to do now? Like, and I can't ask for exchange and all. It's like given you to go and sit there. So I went and sat in the seat. Swami came. He came in the aisle again. And first 2005 it was a different experience. New honeymoon period. Swami was like so nice to me. 2006లో స్వామి వచ్చారు, నా దగ్గరకు వచ్చి ఒక లుక్ ఇచ్చారండి. ఇచ్చి నువ్వెందుకు వచ్చావు అన్నాడు లుక్ ఇచ్చారు అసలు యాక్చువల్లీ. లైక్ ఐ వాస్ టెల్లింగ్ దట్ బాయ్, can we open this window and I can go down somewhere, you know, I was telling. But flight took off, we went. Then again we started. Then again, see, Prashant Nilayam at least has 1,000 people or 10,000 people. So in that, you can go and sit somewhere and you can feel that Swami is not seeing you. Sarvata Panipadam, Sarvat Shiromukham anta ఆయన గురించి ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, కానీ you can feel safe. You can at least go in under this. If I sit, I can tell, okay, Swami didn't see me, ఇక్కడ కూర్చున్నాను కాబట్టి నా Swami. But Swami is there inside this also. Like Narasimha Swami is there in this also. So I was just Parthi is such big place. So you can hide somewhere. Like let's say Swami is coming అంటే కూలర్ వెనకాల కూర్చున్నాను అనుకోండి, అక్కడ ఆ స్వామి పాత్కే రారు, కూలర్ వెనకాల ఎక్కడో కూర్చుంటే ఐ కెన్ ఫీల్ రిలీవ్డ్. బట్ హియర్ 20 బాయ్స్ అంటే ఇంతే ఉంటుంది హాల్. ఆ హాల్లో 20 బాయ్స్ కూర్చున్నాం. ఆ 20 బాయ్స్లో కూడా స్వామి నన్ను చూడట్లేదు. మళ్ళీ అగైన్ మార్నింగ్ భజన్స్ హ్యాపెన్. Again he'll close his eyes and then we will come inside. He will ask. Some 7 singers or 8 singers were there in that trip. All singers he'll ask. No paadu. Andarni. Nanu okkadni. Like I don't exist again. Then what happened on April 9th, we went April 11th morning, no? I was singing a bhajan. I don't remember the bhajan now, but I was singing a bhajan. I ended the bhajan ante ad-lib avutund ante, like let's say Krishna Madhava Madhava Krishna అట్లా ఎండ్ అవుతుంటే స్వామి వాడి దగ్గర నుండి మైక్ తీసేయండి అన్నారు. సో బట్ ఫర్ ద అవుట్ సైడ్ వరల్డ్ ఇట్ సీమ్ లైక్ నా భజన అయిపోయింది కాబట్టి మైక్ ఓన్లీ వీ నో, బాయ్స్ నో దట్ స్వామి టోల్డ్ దెమ్ టు పిక్ ద మైక్ అని అనుకున్నా. స్వామిని నేను ఒక్కటే అడిగా మిమ్మల్ని, ఓన్లీ థింగ్ ఐ ఆస్క్డ్ ఇస్ లెట్ మీ సింగ్, డోంట్ టేక్ దిస్ అవే ఫ్రమ్ మీ అని నేను అనుకున్నాను. లోపలికి వెళ్తే స్వామి ఆ రోజు ఒక మంచి ఇది చెప్పారండి. అంటే ఓన్లీ దోస్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ త్రూ దట్ కెన్ అండర్స్టాండ్. స్వామి అన్నారు,
బాయ్స్ అందరూ అనుకుంటారు నేను వాళ్ళకి పనిష్మెంట్ చేస్తాను, వాళ్ళతో మాట్లాడకపోతే పనిష్మెంట్ ఇస్తున్నా అనుకుంటారు. పనిష్మెంట్ కాదు, అది టెస్ట్ ఈస్ గాడ్స్ టేస్ట్ అని చెప్పి స్వామి అన్నారు. ఒకవేళ కనుక వర్షం రావాలంటే ఏమివ్వాలి అన్నారు. వర్షం రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ లైఫ్ సైకిల్ విచ్ ఇస్ దేర్, నో, ఫస్ట్ ద వాటర్ హ్యాస్ టు evaporate, it has to form clouds, then a cool breeze has to come, then water will come down, all that evaporation, that life cycle. I am telling little faster. So Swami told all that has to happen for God also, na. భగవంతుడు ప్రేమ స్వరూపుడు రా. అంత మబ్బంతా కూడా, అంటే నేనంతా కూడా ప్రేమతో నిండిపోయి ఉన్నాను. కొంచెం చల్లటి గాలి, అంటే నామస్మరణ, ప్రేయర్ అనే చల్లటి గాలి వస్తే భగవంతుడు వర్షం కురిపిస్తాడు అని చెప్పి అంతా స్వామి ఈస్ టెల్లింగ్ అబౌట్ టెస్ట్ అండ్ హౌ హీ, అండ్ ఆల్సో he told very interesting thing that day, that see, all rivers want to merge with the ocean. Like the ultimate aim of a river, like let's say Ganges is there, it's flowing and it's merging in an ocean somewhere, right? So Swami told the aim of a river is to merge in an ocean. Kani ocean doesn't accept river immediately. The river relentlessly fights and then ocean accepts the river. And Swami says those who don't fight, those part of the rivers which don't fight to get into ocean become the backwaters. This Swami told, as scientifically I don't know, but I'm telling, Swami told that becomes backwaters, and they are back always because you never made the effort to merge with the ocean. You just stayed where you are. Idi chepparu Swami. Ayipoyindi evening bhajans nenu paadaledu. We came again in the evening, we are sitting, and then Swami is asking again everybody, bhajan paadu, no song paadu. Anta అయిపోయింది. స్వామి కూర్చొని ఇంకెవరన్నా పాడతారా అని అడిగారు. అంటే see, every day same drill is going on, but today he gave little way, ఇంకెవరన్నా పాడతారా అని. నేను I thought this is the do or die moment for me. అంటే ఇవాళ whether it is whether this link is broken or it is there, today is the day. He gave the chance. Split moment lo I said, Swami నేను పాడతాను స్వామి అన్నాను. నువ్వా ఏం పాడతావు అన్నారు. అంటే ఇట్స్ లైక్ నువ్వు అసలు పాడతావా భజనలు, అసలు నీకు వచ్చా భజన అంటే, లైక్ దట్ వాజ్ ద ఎక్స్ప్రెషన్. యూ కెన్ సీ దట్ వీడియో లేటర్. సో దెన్ I said, I immediately took this song Onestama, which is not prepared in my mind. I didn't prepare that Swami will come one day, he will ask me to sing, I will sing this song. There was nothing. This song somebody composed, like similar situation when Swami was not speaking to boys, I think somebody composed, but suddenly this song flashed in my mind and I started singing this song. Onestama ప్రియమైన బంధమా ప్రేమకు రూపమా మాందరి ప్రాణమా ఓ నేస్తమా గడిచే ప్రతి క్షణం నీతోనే గడపాలని మేము వినే పదాలన్నీ నీ మాటలే కావాలని మాలోని తలపులన్నీ నీకు వివరించాలని. ఎట్ దిస్ పాయింట్ ఐ జస్ట్ బ్రోక్ డౌన్. అంటే నాకు ఇంకా పాట రాలేదు, ఓన్లీ ఏడుపు వస్తుంది. ఐఎమ్ జస్ట్ క్రైయింగ్. దెన్ స్వామి ఆల్సో విజిబుల్లీ హీ స్టార్టెడ్ shedding tears, and then he wiped, he said papam dukkham. He broke the ice that day. Then 6-7 songs I sang that day. But the thing is, at that moment I realized one thing, Andy. None of us, are waiting for God as much as God is waiting for us. None of us. మనం ఎవ్వరం కూడా భగవంతుడి గురించి, ఆయన మన గురించి ఎంత తపనతో వెయిట్ చేస్తున్నారో మనం ఆయన గురించి అంత తపనతో వెయిట్ చేయట్లేదు. ఎందుకంటే ఆ రోజు నేను స్వామిలో చూసింది ఆ తపన. నేను నీతో ఎప్పటి నుండో మాట్లాడాలనుకుంటున్నాను రా, కానీ నీలో ఆ తపన నాకు కనిపించలేదు. నీలో ఆ ప్రేమ అనే వేడి ఏదైతే ఉందో నాకు తగలలేదు. ఐ ఫెల్ట్ దట్ డే it broke, the ice broke, and like I cried so much. Swami also, like visibly he was crying, and that is the day that luckily it was captured on video, and I think many people saw it. But Swami is our friend, and this journey, I'll end this with what I started. This journey of this soul is to get back to him, and for that all this what we are doing, service,
నామస్మరణ, ఇవన్నీ కూడా సాధనాలు టు రిమెంబర్ వై వి ఆర్ హియర్, టు రిమెంబర్, కీప్ రిమెంబరింగ్. జీవన్ బడా హై అనోఖా, सच लगे कभी लगे धोखा, फिर भी जन्म से बिगड़ी, सुधरे बस यही मौका. This is the only chance that Bhagavan Shri Satya Sai Baba has come and he has told you what to do so that you don't have birth, and let us all utilize this one chance which he has given. And he has told, నువ్వు కలియుగంలో నాకు చెప్పింది డైరెక్ట్గా, నువ్వు ఏం చేయక్కర్లేదా సాధన, ఫాలో డిసిప్లిన్. అంటే ఏంటి? ఫాలో హాస్టల్ డిసిప్లిన్ ఈజ్ ఆఫర్ ఎవ్రీథింగ్ యూ డూ టు మీ అండ్ డూ నామస్మరణ అండ్ యూ విల్ బీ విత్ మీ అని. ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఫస్ట్లీ స్వామికి, ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కడైనా వీ జస్ట్ హ్యావ్ దిస్ సత్సంగ్, ఫస్ట్ బెనిఫిషియరీ ఈజ్ the person who is speaking, because I remember so much about Swami and I keep going back. అంటే రేపు నేను ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నాకు I keep thinking that yeah, I have to get back, that తప్పన అనేది స్టార్ట్ అవుతుంది. సో God is waiting for us and let us all, నేను ఇందాక పాడిన పాట మధురమోహన్ ఉంది కదా, let us all keep on remembering why our birth is there and let us all make that effort that God is waiting. And that mantra what Swami told, దేవుడు ఉన్నాడు. ఎనీ టైమ్ యూ ఫీల్ లాస్ట్, జస్ట్ పాజ్ అండ్ సే దేవుడు ఉన్నాడు. ఓకే, అండ్ విచ్ గాడ్ విత్ అస్? ఐ విల్ టెల్ యూ వన్ స్మాల్ థింగ్. జరిగింది తిరిగి రాదు, జరిగేది తెలియలేదు, ఉన్నదే తోడురా, తిన్నదే త్రేపురా, ఇల్లు చక్కబెట్టరా దీపముండగా, కొండంత దేవుడు ఉండే మనకు అండగా, దండాలు సాయి దేవా, గండాలు తీర్చవయ్యా, తల్లి తండ్రి గురువు దైవం మనసాయేరా, సత్యం ధర్మం శాంతి ప్రేమ ఆయన శ్వాసేరా, మా సాయి మాటంటే జగతికి వేదం రా, ఆ తండ్రి పాటంటే ప్రగతి నినాదం రా. కొండంత దేవుడు ఉన్నాడు మనకి, ఉన్నాను అని చెప్పాడు. సో మన అందరం కూడా చేయాల్సిందల్లా, ఇందాక నేను వస్తున్నప్పుడు ఐ వాజ్ లిజనింగ్ టు వన్ బ్రదర్స్ స్పీచ్. హీ వాజ్ టెలింగ్ స్వామి డజంట్ నీడ్ కేపబుల్ పీపుల్, like he doesn't need qualified people. Whoever comes to him, he makes them qualified. All that you need is availability. నేను స్వామి, నేను అవైలబుల్ ఉన్నాను స్వామి, నన్ను వాడుకోండి ప్లీజ్ స్వామి, నన్ను వాడుకోండి అని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్.